ఉన్నా, అవమానములున్నా, ఏ పరిస్థితి ఉన్నా ప్రభువులో ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఈ హన్నా కూడా దేవునిలో ఆనందించటం నేర్చుకుంటా వచ్చింది. మనం అలాగ దేవునిలో ఆనందించడం నేర్చుకున్నామా? మద్రాసులో ఒక సంగతి జరిగింది. ఈ విషయానికి ఇంకొక మాట గుర్తు చేస్తాను. మద్రాసులో ఒక గొప్ప అధికారి యేసు ప్రభువుని నమ్ముకొని జగవశమ్మలో చేర్చబడ్డాడు. ఆయన ఎలా రక్షించబడ్డాడు అని మన చరిత్రలోకి వెళితే ఆయన మన సౌత్ జోన్కి, రైల్వే సౌత్ జోన్కి చాలా పెద్ద ఆఫీసర్ గారు. ఆయన పేరు శ్రీనివాస్ అయ్యర్ గారు, బ్రాహ్మణుడు. ఆయన పెద్ద ఆఫీసర్గా ఉంటా వచ్చాడు. ఆయన ఉన్న చెన్నైలో ఆ ఆఫీస్లో ఒక క్రైస్తవ సహోదరి పనిచేస్తూ ఉంది. ఆమె ఆయన ఎదుట, అంటే ఆ ఆఫీసులో ఆయన ఎదుట పనిచేసే సమయంలో వస్తూ పోతూ ఉన్న సందర్భాల్లో ఆమెను గమనిస్తూ వచ్చాడు. ఆమె ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది, అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంది. ఆమెను గమనిస్తూ ఉన్నాడు రోజు. ఆమె ఎప్పుడొచ్చినా నవ్వుతూ ఉంది, ఎప్పుడొచ్చినా నవ్వుతూ మాట్లాడుతుంది. ఏ పరిస్థితులున్నా, లేక తిట్టినా, లేక ఆఫీసులో ఎన్ని ఒత్తిడులున్నా, ఏ పరిస్థితులున్నా ఆమె సంతోషంగానే కనబడుతూ ఉంది. ఒకరోజు ఈయనకు అర్థం కాల, అసలు ఏదో ఒకటి ఈరోజు అడగాల్సిందని ఆమెను పిలిపించాడు గదిలోకి. ఏంటమ్మా, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉన్నావు, ఈ సంతోషానికి రహస్యం ఏంటి అని ఆమెను అడుగుతా వచ్చాడు. ఆమె చెప్పిందంట, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపాలు క్షమించబడింది కనుక నేను ఆయన బిడ్డగా మార్చబడ్డాను, నాకు ఎల్లప్పుడూ ఈ సంతోషం ఉంది, చెప్పనా సఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం ప్రభు నాకు ఇచ్చాడు, ఇది ఎవరు తీసివేయలేరండి, ఇది ప్రభువే నాకు ఇచ్చాడు అని ఆమె ధైర్యంగా యేసు ప్రభువుని గురించి ఆ బ్రాహ్మణుడు ఎదుట స్వార్థ చెప్పింది. ఆమె పొందిన సంతోషం గురించి, ఆమె కలిగి ఉన్న సంతోషాన్ని గురించి, ఆమె దేవుని ఎలా సంతోషిస్తూ ఉందో ఆయనకి సువార్త చెప్తా వచ్చింది. అక్కడికక్కడే ఆయన విన్నాడు, ఆయన ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు, మందిరానికి వచ్చాడు, జవషమాలో విశ్వాసిగా కొనసాగాడు. కొంతకాలానికి జవషమాలో ఆయన ప్రాముఖ్యమైన సంఘ పెద్దగా మారాడు. ఇది చరిత్ర, ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు, కట్టుకథ కాదు. ఒక సంతోషించే సహోదరి ద్వారా సంతోషంలోకి నడిపించబడ్డాడు, రక్షణలోకి నడిపించబడ్డాడు, పరిచర్లోకి ఎంటర్ అవుతా వచ్చాడు, సంఘ పెద్దగా కొనసాగుతూ వచ్చాడు. ఆయన వృద్ధాప్యం వరకు కూడా అలాగ జవషమాలో ఉండి పరిచర్య చేసి ప్రభునందు నిద్రించేశాడు. ఆమెలో ఉన్న సంతోషం, ఆమె ప్రభువునందు సంతోషిస్తూ ఉంది, ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఇటు సంతోషం ఉందా? మనం ఏం చేస్తున్నాం చాలాసార్లు, ఏం దేవుడేనా, నాకేం చేశాడు, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని ఇబ్బందులే, నేను అన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతున్నాను కదా అని చాలాసార్లు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాం, చాలాసార్లు దేవునికి విరోధంగా గొణుగుతూ ఉన్నాం, చాలాసార్లు దేవునికి విరోధంగా మనం కనబడుతూ ఉన్నాం, నిలబడుతూ ఉన్నాం, సనుగుతూ ఉన్నాం, గొణుగుతూ ఉన్నాం. అయితే ప్రభునందు ఆనందించడం నేర్చుకున్నామా? ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నామా? అయితే ఎంతోమంది భక్తులు ప్రభువులో ఆనందించారు, దేవునిలో ఆనందిస్తూ వచ్చారు, అన్ని పరిస్థితుల్లో దేవునిలో ఆనందించడం నేర్చుకున్నారు భక్తులు ఇంటి వారు. ఈరోజు మనమేం నేర్చుకున్నాం, మనమేం పాటిస్తున్నాం? మనలో నిజంగా ఇటు సంతోషం ఉందా? నేను రక్షించబడినప్పుడు 93వ సంవత్సరం ఏప్రిల్ మాసం 21వ తారీఖు సువార్త విన్నాను. 21వ తారీఖు ఉదయకాలం ఏడ్చి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో నాలో గొప్ప సంతోషం వచ్చింది. నిజంగా అది అనుభవించి నేను చెప్తా ఉన్నాను. ఎలాగుండిందంటే, ఒక 100 కేజీలు బస్తాను ఒక వ్యక్తి మోసుకుంటూ పోతూ ఒక అరగంట మోసిన తర్వాత ఆ 100 కేజీల బస్తాను దించిన తర్వాత అతని ప్రాణం ఎంత నెమ్మది అనిపిస్తుందో, అతనికి ఎంత హాయిగా ఉంటుందో, అతను ఎంత రిలాక్స్ అవుతాడో అలాగ ఆ రోజు నేను అనుభవిస్తూ వచ్చాను. నిజంగా నేను ఎప్పుడైతే నా పాపాన్ని ఒప్పుకున్నానో ఆ రోజు గొప్ప సంతోషం వచ్చింది. ఆ రోజు మొదలుకొని నా జీవితంలో సంతోషం కనబడతా ఉంది. ఈరోజు ఈ సంతోషం మనలో ఉందా? ఈ సంతోషాన్ని కలిగి ఉంటున్నామా? చెప్పనా సఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం ప్రభు మనకి ఇచ్చాడు కదా, మనం ఆనందించలేకపోతున్నాం, మనం సంతోషించలేకపోతున్నాం. ప్రభువులో సంతోషించటం
ప్రాముఖ్యం అనేది నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితి అయినా ప్రభువులో ఆనందించడం ద్వారా అది గొప్ప ఆశీర్వాదం. అప్పుడు మనం ప్రభువులో ఆనందించడం ద్వారా, ప్రభువులో సంతోషించడం ద్వారా మనం చేయనదంతయు సఫలపరచబడును. ఎందుకు ఇంకా సఫలపరచబడలేదంటే మనం సనుగుతా ఉన్నాం, గొనుగుతా ఉన్నాం దేవుని దగ్గర. ఆయనలో సంతోషించలేకపోతున్నాం. యెహోవాను బట్టి, ప్రభువును బట్టి సంతోషించలేకపోతున్నాం. పైగా ఆయనకు విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాగైతే ఎలాగో మన కార్యాలు సఫలపరచబడును. కనుకనే భక్తుడు పాడుతూ ఉన్నాడు, నా సంతోషం సముద్రపు అల్లల్లని పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవమొసగెన్. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవమొసగెన్. ఆనందము ప్రభున కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభున కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలను పోలి అన్నాడు చరణంలో. అంటే మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, అలలు ఒకటి వెంబడి ఒకటి వస్తూనే ఉంటుంది. దానికి హాలిడే లేదు, ఆదివారం లేదు, ఎలాంటి సెలవు దినాలు లేవు, అలాగ వస్తూనే ఉంది. అలాగే నిజమైన దేవుని బిడ్డ ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి, ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండాలి. ఏమున్నా ఏమి లేకపోయినా ఎల్లప్పుడూ మనలో నుండి ఎవరు తీసివేయలేనంత సంతోషాన్ని ప్రభు ఇచ్చాడు కనుక ఆ సంతోషముతో మనం ఉండుట ద్వారా మన కార్యములన్నీ సఫలపరచబడును. కానీ ఇప్పుడు మొదటి తలంపు నేను గుర్తు చేస్తున్నాను. మొదటి తలంపు ఏంటంటే మన కార్యం సఫలపరచబడాలంటే ఆనందించడం ప్రాముఖ్యం. ఎక్కడ ఆనందించాలంటే ప్రభువులో ఆనందించడం ప్రాముఖ్యం. ఎవరైతే ప్రభువులో ఆనందిస్తారో వారందరూ కూడా ఫలించేవారుగా, వారందరూ కూడా ఆత్మీయంగా బాగుపడేవారుగా, వారందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్లేవారుగా, వారందరూ కూడా అలాగే సుఖపడేవారుగా ఆత్మీయంగా కనబడతారు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపులోకి మనం వెళ్తాం. 16వ కీర్తన. అందరు రండి, 16వ కీర్తన దేవుని వాక్యములో త్వరగా మనము ముందుకు వెళ్తాం. 16వ కీర్తన అందరూ కలిసి 11వ వచనాన్ని చదువుతాం. 16, 11 అందరు కలిసి చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. రెండవ అనుభవం మనం సంతోషించాలి, మనం ఆనందించాలి దేవుని బట్టి మొదటగా. రెండవది ఆయన సన్నిధి అనగా దేవుని మందిరం గురించి మాట్లాడుతూ ఉంది. నిజంగా దేవుని సన్నిధిని బట్టి అనగా దేవుని మందిరాన్ని బట్టి సంతోషించే అనుభవం ఉందా? దేవుని మందిరాన్ని బట్టి ఆనందించే అనుభవం కనబడుతూ ఉందా? చాలా మందిని దేవుని మందిరానికి రండి 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 అని పిలవాలి, ఫోన్ చేసి పిలవాలి. ఎందుకు ఈ ఆదివారం రాలేదు, ఎందుకు సంఘ ప్రార్థనకి రాలేదు, ఎందుకు బైబిల్ స్టడీకి రాలేదు, మందిరానికి రండి అని మనం బ్రతిమిలాడాల్సి వస్తూ ఉంది ఈ దినాల్లో. కారణం ఏంటంటే మాకు సొంత పనులున్నాయి, మాకు ఇబ్బందులున్నాయి, మాకు రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో చెప్తా ఉన్నారు. కనుక ఎంతోమంది ఒక్కొక్క రీజన్ చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకరిని అడిగాను, ఎందుకంటే ఆదివారం రాలేదు గత వారము అని అడిగితే వారు అన్నారు, బీచ్ దగ్గర అలాగే మరి ఫ్లైట్స్ అన్నీ వచ్చాయి, అవన్నీ రంగురంగులుగా కలర్తో సాహసాలు చేసి చూపిస్తూ వచ్చాయి, దానిని చూడటానికి వెళ్ళామంటారు. రక్షించబడిన వారు, బాప్తిని తీసుకున్న వారు, బలలో పాలు పొందుతున్నవారు ఆదివారం ఎక్కడున్నారు? బీచ్ దగ్గర కనబడుతూ ఉన్నారు. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? ఇంకేమని చెప్పగలం వారికి? కనుక ఆదివారము
బీచ్ ప్రాముఖ్యమైందా? ఆదివారాల సాహస కార్యాలు ప్రాముఖ్యమైందా? దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నారు. అంటే లోకములో ఆనందించాలని కోరుతున్నారు, బీచ్లో ఆనందించాలని కోరుతున్నారు, లేక పార్కుల్లో ఆనందించాలని కోరుతున్నారు, ఇంకెక్కడెక్కడో ఆనందించాలని కోరుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ సంపూర్ణమైన సంతోషంతో మనం దేవుని సన్నిధిలో కనబడుతున్నామా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కనుక దేవుని సన్నిధిని బట్టి ఎవరైతే సంతోషిస్తారో వారు చేయు కార్యములన్నీ సఫలపరచబడును. వారు చేయు కార్యములన్నీ సఫలపరచబడును. ఎంత బాధ! ఇలాంటి విషయాలు ఎన్నో వింటా ఉన్నాం. దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా ఉన్నారా? దేవుని సన్నిధిని బట్టి ఆనందించేవారు ఉన్నారా? ఇంకొకరు మందిరానికి రాలా. ఎందుకంటే మందిరానికి రాలా అంటే బంధువులు వచ్చారు కనుక ఇంటిలో వంటలు వండాలి. ఇంటిలో వచ్చిన బంధువులందరికీ భోజనాలు పదార్థాలు వండుకుంటూ ఇంటిలో ఆగిపోతా ఉన్నారు. ఇది నిజమే? ఇది న్యాయమేనా? ఇది మంచిదేనా? ప్రభు ఒకరోజు లెక్క అడిగితే ఏం చెప్తాం? బంధువులకి వండొద్దని చెప్పట్లా, బంధువులకు భోజనం పెట్టకూడదని చెప్పట్లా. ఖచ్చితంగా వారికి భోజనాలు పెట్టాలి. అయితే బంధువుల కంటే ముఖ్యంగా దేవుని సన్నిధి, దేవుని మందిరం, ఆదివారం ప్రభుని ఆరాధించడం, ప్రభువుల్లో పాల్పొందటం, మంగళవారం సంఘ ప్రార్థన, అలాగే బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నావా? దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నావా? ఎక్కడ సంతోషిస్తా ఉన్నావు? ఒక జరిగిన సంగతి చెప్తాను. వింజమూరు ప్రాంతం, నెల్లూరు జిల్లాలో వింజమూరు ప్రాంతం దగ్గర ఎస్ఆర్ నగర్, కడపకి వెళ్ళే రూట్లో, అనగా దుత్తలూరు నుండి అలాగ మన ఉదయగిరి నుండి ముందుకెళ్తే ఎస్ఆర్ నగర్, సంజీవ్ రెడ్డి నగర్ అని ఒక నగరం ఉంది. అక్కడ మందిరం, ఇప్పుడు పెద్ద మందిరం ఉంది. ఈ మందిరం లేనప్పటి నుండి, అనగా మందిరము లేక ఇంటిలో కూడుతున్న కాలం నుండి నేను రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా 2 సార్లైనా మీటింగ్కి వెళ్ళాల్సిందే, లేకపోతే వారు ఒప్పుకోరు. ఈ మొన్న మార్చి నెలలో కూడా మొదటి వారం వెళ్ళి 2 రోజులు వాక్యం చెప్పి వచ్చాను. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వారి దగ్గర ఉండాలి. వారి ఆశ, వారి ప్రేమ, దేవుని వాక్యం కావాలని ఆశ కలిగిన వారు. సరే, వారి గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే అక్కడ విల్సన్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకి 2 కాళ్ళు సరిగా పనిచేయవు, 2 కాళ్ళు చాలా బెండ్ అయిపోయింది. ఆయన ఎప్పుడు కూడా 3 చక్రాల వాహనంతో పోవాలా, ఎవరైనా పట్టుకొని నడవాలా. అయితే అలాంటి ఆయన దేవుని పని చేస్తూ ఉన్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. దేవునికి ఇంకా ఒక మందిరం నిర్మించబడలా. అప్పుడు ఆయన ఇంటిలో ఆరాధన జరుగుతాను. ఓ రోజు నేను ఆ స్పెషల్ మీటింగ్కి వెళ్ళాను. స్పెషల్ మీటింగ్కి వెళ్తే వాళ్ళ నాన్నగారు పేరు ప్రభుదాస్ గారు. ఆయన మొట్టమొదటిగా ఆ గ్రామంలో రక్షించబడిన వ్యక్తి. ఆయన గొప్ప సువార్థికుడు. ఆయన ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కరపత్రలు పంచేవాడు. ఆయన చాలా ఆసక్తిపడు. ఆయన ఆసక్తి, ఆయన దేవుళ్ళలో సంతోషించి తన కుమారుని రక్షణలోకి తెచ్చుకున్నాడు. ఒకరోజు నా వెంటబడి, అన్న నా సాక్ష్యం విని అన్నాడు. మేము సువార్తకి వెళ్ళాం చెన్నై నుండి. అన్న సాక్ష్యం వినేకి టైం లేదు ప్రభుదాస్ అని అంటే కూర్చొని ఆయన సాక్ష్యం అంతా రాసి నా చేతికి ఇచ్చాడు. ఆ రోజు చదవకుండా నా బ్యాగ్లో పెట్టుకొని చెన్నైకి వెళ్ళాను. మళ్ళా రెండోసారి వచ్చాను. రెండోసారి వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ ప్రభుదాస్ అన్న లెగ్ ఆర్మీ వాస్తా ఉన్నాడు. పాటలు అయిపోయింది. ఆయన పాటలు అయిపోయిన తర్వాత ఆయన అక్కడ నుండి బయటకు వచ్చాడు. పాటలు అయిపోయిన మీటింగ్ పాయింట్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నొప్పి అన్నాడు. వెంటనే వాళ్ళ కుమారుడు ఇంకొక సహోదరుడు తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. తీసుకెళ్ళిపోతే చనిపోయాడు. అంతే. మీటింగ్ అయిపోయే లోపు ఆయన శవంగా తీసుకురాబడ్డాడు. ఎప్పుడు? శనివారం జరిగింది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయకాలం ఆరాధన, వారి ఇంటిలో ఆరాధన జరగాల. ఇప్పుడు ప్రభు బల్ల పెట్టాలనా లేక ప్రభుదాస్ అన్న బాడీని పెట్టాలనా? దేవుణ్ణి ఆరాధించాలనా లేక ప్రభుదాస్ అన్నని ముందుంచుకొని ఏడవాలనా? ఏం చేయాలి? నేను అనుకున్నాను ఇక రేపు ఆదివారం ఆరాధన లేదు. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్న ప్రాముఖ్యమైన ఆయన చనిపోయాడు కదా, ప్రభునందు నిద్రించాడు కదా అని నేను బాధపడతా ఉన్నా. ఆ అన్నాడు, అన్న రేపు ఖచ్చితంగా ఆరాధన జరగాల్సిందే. ప్రతి ఆదివారం ఏం జరిగిద్దో అది జరగాల్సిందే. ఆదివారం ఆరాధన అయిన తర్వాత భూస్థాపన పెట్టుకుందామన్నాడు. ఎలాగన్నా అన్న ఆ బాడీని తీసుకెళ్ళి పక్కింట్లో వాళ్ళ తమ్ముడి ఇంట్లో పెట్టేశాను. అక్కడ ఎవరు లేరు. వాక్యం చెప్పా, ఆరాధన వాక్యం చెప్పా, అందరూ ఆరాధించారు. బల్ల వర్తమానం చెప్పా, అందరూ బల్లో పాలు పొందారు. అన్ని కార్యక్రమం అయింది, భోజనాలు తిన్నాం. మరలా బాడీ తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో పెట్టారు. మరలా వాక్యం చెప్పాను. ఇంకొక దయచేసి సేవకుడు వచ్చాడు. ఇద్దరం కలిసి వాక్యం చెప్పి వెళ్ళి ప్రభుదాసన్న భూస్థాపన చేశాను. ఆ ప్రభుదాసన్న భూస్థాపనకు ముందు వాక్యం ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఇచ్చిన సాక్ష్యం. వెంటనే తీశాను.
చదివాను, ఎప్పుడు రక్షించబడ్డాడు, ఆయన జీవితం ఏంటి రాశాడు. ఆ మాటలు చదివి వాక్యం చెప్పి భూస్థాపన చేస్తా వచ్చాం. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిని బట్టి సంతోషిస్తున్నామా? దేవుని సన్నిధిని బట్టి సంతోషించే అనుభవం అనుకుందా? సొంత తండ్రి చనిపోతే, విల్సన్ అన్నకు ప్రభుదాస్ అన్న చనిపోతే ఇంటిలో ఆరాధన జరిగింది. వారి ఇంటిలో ఆరాధన పెట్టుకున్నారు. వారి ఇంటిలోనే ఆరాధన జరుగుతుంది. తండ్రి శవాన్ని తీసి తమ్ముడి ఇంట్లో పెట్టి ఆరాధన అయిపోయిన తర్వాత మరలా తీసుకొచ్చి భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఏం ప్రేమ దేవుని పైన, ఎంత సంతోషం దేవునిలో. దుఃఖపడలేదు, కన్నీరు కార్చలేదు, సొంత తండ్రి చనిపోతే బాధపడలేదు, ఆదివారం ఎగరగొట్టలేదు, బల్లని ఎగరగొట్టలేదు, ఆరాధన ఎగరగొట్టలేదు. అయితే మనం చిన్న చిన్న వాటికి దేవుని మందిరాన్ని మానేస్తా ఉన్నాం. చిన్న చిన్న సందర్భాలకి దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. చిన్న తలనొప్పి వస్తే దేవుని మందిరానికి రాం, బంధువులు వస్తే దేవుని మందిరానికి రాం, ఇంకేదైనా పనిబాటు ఉంటే దేవుని మందిరానికి రాం, పొలాలకు వెళ్ళాలంటే దేవుని మందిరానికి రాం. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నావు? సంపూర్ణ సంతోషం. దేవుని మందిరం అంటే సంపూర్ణ సంతోషం దొరికే స్థలం. దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవం ఉందా? నేను చిన్ననాటి నుండే రక్షించబడిన కాడి నుండి, అనగా 93 నుండి రక్షించబడిన నాటి నుండి పెండ్లయ్యేంత వరకు మందిరంలోనే పండుకునే అలవాటు. అంటే ఇల్లు లేక కాదు, దేవుని మందిరం అంటే అంత ఆశ. దేవుని మందిరంలో పాత్రలు కడిగేవాడిని, చాపలేసేవాడిని, ఊడ్చేవాడిని, బాత్రాలు కడిగేవాడిని. కనుక బాత్రాలు కడగాలంటే దేవుని మందిరంలో చాలా మంది ముందుకు రారు యవనస్తులు. ముందు నేను కడిగి చూపిస్తాను, నేను అలాగే ఎలా కడగాలో బాత్రాలన్నీ కడుగుతా ఉంటే అప్పుడు వారు కడగడానికి ప్రారంభించారు, నేర్చుకున్నారు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో ఉండి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిపిస్తా వచ్చాను పెళ్ళి అయ్యేంత వరకు దేవుని మందిరంలో. దేవుని మందిరం అంటే సంతోషం. నాకు ఆదివారం వస్తే అంత పండగ. అసలు క్రిస్మస్ కంటే, ఈస్టర్ కంటే, ఇంకా మరొక పండగ కంటే ఆదివారం అంటే నాకు ఎంత పండగ అంటే అంత పండగ. ఇప్పటికి అలాగే ఉంది. ఆదివారం ఆరాధన అయిపోయి అందరు ఇంటికి పోతా ఉంటే నాకు బాధగా ఉంది. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి? ఇంకాసేపు ఉంటే బాగుంది. ఇక దేవుని మందిరం కాసేపు గడిపితే బాగుంటుంది కదా. అందరం దేవుని ప్రజలంగా దేవుని మందిరం అంటే ఎంత సంతోషం. ఈ సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఈ సంతోషం ఎందుకు మన జీవితంలో లేకుండా పోతా ఉంది? కనుక దేవునిలో సంతోషించడం ప్రాముఖ్యం, దేవుని సన్నిధిలో దేవుని సంతోషించడం ప్రాముఖ్యం. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో సంతోషిస్తూ ఉంటారో వారందరూ కూడా వారి కార్యములన్నీ కూడా సఫలపరచబడతాయి. ఇంకా మనం ఎందుకు ఫలించలేకపోతున్నాము? ఇంకా మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాం ఆత్మీయంగా? ఇంకా ఎందుకు మనం వర్ధలేకపోతున్నాం ఆత్మీయంగా? ఇంకా ఎందుకు మనం ఆత్మీయంగా సుఖపడలేకపోతున్నామంటే దేవుని సన్నిధిలో సంతోషించలేకపోతా ఉన్నాం. ఈరోజు విల్సన్ అన్న సవాల్ చేస్తున్నాడు. నేను నా తండ్రి చనిపోయినా దేవుని సన్నిధిని పోగొట్టలేదని సవాల్ చేస్తున్నాడు. ఈరోజు ఈ రాత్రి అలాంటి వారు ఇక్కడ ఉన్నారా? దేవుని సన్నిధిని ఏ కారణాన్ని బట్టి మానక, దేవుని సన్నిధిని ఏ కారణాన్ని బట్టి పోగొట్టుకొనుక దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తానని చెప్పేవారు ఉన్నారా? ప్రశ్న. చెప్పేవారు ఉన్నారా? అలాంటి వారు కావాలి. అలాంటి వారు కావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంతోషించేవారు కావాలి. దేవుని సన్నిధిని బట్టి సంతోషించేవారు కావాలి. దేవుని సన్నిధిలో కాకుండా వేరెక్కడ సంతోషం లేదు. వేరెక్కడికి వెళ్ళినా సంతోషం లేదు. ఆ సంతోషం అంతా అల్పకాల సంతోషం. ఆ సంతోషం అంతా కొంత సమయమే. ఇది సంపూర్ణ సంతోషం. ఎవరు తీసివేయలేని సంతోషం, ఎవరు ఇవ్వలేని సంతోషం దేవుని సన్నిధిలో కనబడతా ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషించటం ప్రాముఖ్యం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాం. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభా ఈ రోజు మొదలుకొని మీ సన్నిధిలో నేను సంతోషిస్తాను, నీ సన్నిధిలోనే సంతోషిస్తాను. లోకములో కాదు, బంధువులతో కాదు, లోకములో ఉన్న వాటిలో కాదు, బీచ్లు పార్కులలో కాదు, పెళ్లిళ్ళు పేరంటాల్లో కాదు, ఆదివారం పెళ్లిళ్ళు, ఆదివారం కరమంత్రాలు, ఆదివారం ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉన్నారు దేవుని ప్రజలు, ఆరాధించేవారు, బల్లో పాలు పొందేవారు దేవుని సన్నిధిలో సంతోషించలేకపోతున్నారు. ఇవన్నీ వింటుంటే మనకు రోషం కలగట్లేదా? మనం ఎందుకు విల్సన్ అన్నలాగా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు అనేకమైన భక్తుల వల్ల ఉండలేకపోతుంటున్నాం? ఈరోజు వైరాగ్యముతో రోషం తెచ్చుకుందాం గాక, పౌరుషం కలిగి ఉందాం గాక, దేవుని సన్నిధిని బట్టి సంతోషించదాం గాక. ఇది రెండవ మాట. రండి మూడవ తలంపులకు దాటి వెళ్తాం. కీర్తన 119 తీయండి. 119 కీర్తన 119 174 వచనం చదవండి అందరు కలిసి.
119, 174. అందరు చదవండి ప్లీజ్, అందరు చదవండి. 119, 174 అందరు చదవాల, మీ స్వరం వినపడాల. స్టార్ట్. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. భక్తుడు అంటున్నాడు, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము అనే మాట చెప్తా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రం సంతోషకరం అంట. లోకములో ఏదైనా ఉండవచ్చు, అయితే దేవుని ధర్మశాస్త్రం సంతోషకరమని భక్తుడు అంటా ఉన్నాడు. ఇప్పుడు మూడవది, మనము సంతోషించాలి. దేని బట్టి అంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి. ఒకటి దేవునిలో సంతోషించటం, రెండవది దేవుని సన్నిధిలో సంతోషించటం, మూడవది దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి సంతోషించటం ప్రాముఖ్యం. ఈ దినాల్లో దేవుని వాక్యం అంటే సంతోషం లేదు, దేవుని వాక్యం వినాలంటే సంతోషం లేదు, దేవుని వాక్యం చదవాలంటే సంతోషం లేదు, దేవుని వాక్యం ధ్యానించాలంటే సంతోషం లేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడో చదువుతాం, ఎప్పుడో మనకి ఇష్టమైతే చదువుతాం, ఎప్పుడో మనకు అవసరమైతే చదువుతాం. ఏదైనా ఇబ్బంది కలిగితే బైబిల్ వెతుకుతాం, ఏదైనా శ్రమ వస్తే బైబిల్ వెతుకుతాం, ఏదైనా వ్యాధి వస్తే బైబిల్ వెతుకుతాం. అప్పుడు దాకా దేవుని దగ్గరికి రాం, దేవుని వాక్యం దగ్గరికి రాం. అప్పుడు దాకా వాక్యం అంటే ఇష్టం ఉండదు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించటం ప్రాముఖ్యం. మన అంశంలో కూడా 1 కీర్తన 2వ వచనంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటే సంతోషించుచు. అందుకని 119, 174లో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి భక్తుడు సంతోషిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రశ్న, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నామా? మనం సంతోషించట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యం యొక్క విలువ మనకు అర్థం కాల. ఈ వాక్యం యొక్క విలువ మనకు అర్థం కాలేదు గనుక మనం దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించలేకపోతున్నాం. దేవుని వాక్యం మన జీవితంలో కేంద్రముగా లేదు, దేవుని వాక్యం బట్టి సంతోషించట్లేదు. ఎందుకంటే లోకములు అనేకమైనవి మనకు సంతోషం ఇస్తూ ఉన్నాయి కదా, కనుక అవే మనకు ప్రాముఖ్యమని మనం కోరుకుంటున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా, మనమందరం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించి చూడు. ఈ వాక్యమే స్థిరపరుస్తుంది, ఈ వాక్యమే బలపరుస్తుంది, ఈ వాక్యమే హెచ్చరిస్తుంది, ఈ వాక్యమే నెమ్మదిస్తోంది, ఈ వాక్యమే స్థిరపరుస్తుంది, ఈ వాక్యమే మన కన్నీరు తుడుస్తుంది, ఈ వాక్యమే ఆదరణ కలిగిస్తూ ఉంది, ఈ వాక్యమే నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తూ ఉంది. ఈ వాక్యమే వాక్యమే వాక్యమే. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, బైబిల్ ఎందుకు రాయబడింది? అర్థమవుతుంది ఈ ప్రశ్న? బైబిల్ ఎందుకు రాయబడింది? దేవుని వాక్యం ఎందుకు అనేది నా ప్రశ్న. దేవుని వాక్యం ఎందుకు? తల కింద పెట్టి నిద్రపోవటానికా? తల కింద పెట్టుకొని నిద్రపోవటానికా? దెయ్యాలు రాకుండా ఉండటానికా? దెయ్యాలను తోలగొట్టడానికా బైబిల్ గ్రంథం? అందుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే మంచం ఉంది, చిన్న బిడ్డ పండుకొని ఉన్నాడు, బిడ్డ దగ్గర కత్తి ఉంది, చీపురు కట్టు ఉంది, బైబిల్ ముక్క ఉంది. అంటే ఎందుకు బైబిల్? ఆ బిడ్డకు దెయ్యం రాకుండా బైబిల్ కాపాడాలనా? దేవుడు కాపాడ్డా? దేవుడి వాక్యం ఎందుకు? తల కింద పెట్టుకొని నిద్రపోవటానిక? దెయ్యాలు రాకుండా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటానిక? అందుకొరకై మాత్రమే బైబిల్, అందుకొరకై మాత్రమే వాక్యము. అలాగైతే మనము ఎలా మేలు పొందుతాం? అలాగైతే మనం ఎలాగూ మన కార్యములు సఫలపరచబడుతుంది? మన కార్యం సఫలపరచబడాలంటే దేవుని వాక్యం ఎందుకు అసలు తెలుసుకోవాలా ముందు? ఎందుకు చెప్పండి? ఎందుకు దేవుని వాక్యం రాయబడింది? ఎందుకు దేవుని వాక్యం మనకి ఇచ్చాడు? దేవుని వాక్యం ప్రకారం నడవటానికి. తర్వాత ఇంకా ఏమైనా అసలు సంగతులకి రావాలా? వాక్యంలోనే రావాలా? ధ్యానించుట, అది కూడా ముఖ్యమే. ఇంకా బుద్ధి కలగటానికి. ఇంకా సరే, నేను చెప్తాను. అందరు తీద్దామా? రండి, బైబిల్ గ్రంథంలోకి రండి. మొదటగా 2 వచనాలు చూపిస్తా, చాలా బలమైన మాటలు. ఇవన్నీ తెలిసినే, అయితే మనం మర్చిపోతా ఉన్నాం అంతే. తెలివికేం కాదు, మనకు అన్నీ తెలుసు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39. అందరు చదవండి. యోహాను సువార్త 5:39 అందరు చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు.
ఇప్పుడు చెప్పండి, మొదటి మాట దేవుని లేఖనం ఎందుకంట? దేవుని లేఖనంలో ఏముందంట? చెప్పండి, దేవుని వాక్యంలో ఏముందంట? నిత్య జీవం కొరకై దేవుడు లేఖనాన్ని ఇచ్చాడు. తల కింద పెట్టుకొని నిద్రపడటానికి కాదు, నిత్య జీవానికి నీవు నేను సిద్ధపడటానికి నిత్య జీవం కొరకై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, తన లేఖనాన్ని మనకిచ్చాడు. ఈ విలువ అర్థం కాల. ఇంకొక మాట, యోహాను సువార్త తీయండి, బైబిల్ అందరు త్వరగా తీయాలా. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం చివరి వచనం అందరు కలిసి చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఎందుకు రాయబడిందంట? యేసు ప్రభువు దేవుడి కుమారుడని నమ్మటానికి ఒకటి, రెండవది ఇక్కడ ఏమంటే జీవము పొందినట్లు. అర్థమైంది? ఇప్పుడు అక్కడేమో నిత్య జీవం అని రాశారు యోహాను 5:39లో, ఇక్కడ జీవము పొందినట్లు అని రాశారు. అంటే ప్రభుని తెలుసుకోవటానికి, జీవం పొందటానికి ఈ లేఖనాలు రాయబడింది. బైబిల్ ఊరకనే మన చేతికి రాలా. ఈరోజు ఒక 1000 రూపాయలు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం, సులభంగా తెచ్చుకుంటున్నాం. అయితే ఈ బైబిల్ మన చేతికి రావటానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, ఎంతో మంది ఆస్తిని పోగొట్టుకున్నారు, ఎంతో మంది తమ నిద్రను పోగొట్టుకున్నారు, ఎంతో మంది తమ సుఖాన్ని పోగొట్టుకున్నారు, ఎంతో మంది త్యాగం చేశారు. బైబిల్ని తర్జుమా చేశారు, బైబిల్ని రాయించారు, ప్రింటింగ్ చేశారు, అధ్యాయాలుగా విడదీశారు, వచనాలుగా విడదీశారు. ఎంతో మంది ప్రయాసపడ్డారు. కనుక ఈరోజు సులభంగా బైబిల్ మన చేతి ఉంది, సులభంగా దేవుని వాక్యం మన చేతికి వస్తే బైబిల్ యొక్క విలువ అర్థం కాల, దేవుని వాక్యం యొక్క విలువ అర్థం కాల. వాక్యం యొక్క విలువ అర్థం కాలేదు కనుక వాక్యాన్ని బట్టి సంతోషించట్లేదు. అర్థమైంది ఈ మాట? బైబిల్ ఎందుకు రాయబడింది అర్థం కాలేదు, బైబిల్ యొక్క విలువ ఏంటో అర్థం కావట్లేదు. కనుక దేవుని వాక్యం పట్ల సంతోషించకుండా లోకములు అనేకమైన వాటి పట్ల మనం సంతోషిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు యొక్క ఉద్దేశం దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి దివారాత్రములు ఆనందించాలి, ధ్యానించాలి, సంతోషించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్లో ఒక మంత్రి గారు వచ్చారు. మనకు తెలుసు అపోస్తల కార్యం 8వ అధ్యాయం. మంత్రి గారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఆయన అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. అయితే అన్యుడు యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేము నుండి తన రథంలో పోతా ఉన్నాడు. యెరూషలేము నుండి రథంలో పోతా ఉంటే ఏం చేశాడు? ఏం చదువుతా పోతా ఉన్నాడు? యెషయా గ్రంథం, ప్రవక్తల గ్రంథంలో ఒకటి యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదువుకుంటూ పోతా ఉన్నాడు. ఒక అన్యుడు, దేవుని గురించి ఎరగనివాడు, సున్నతి లేనివాడు, ఇశ్రాయేలుడు కాదు, దేవుని ఎరగనివాడు, దూరస్తుడు, వాగ్దానం లేనివాడు, నిరీక్షణ లేనివాడు. అయితే యెషయా గ్రంథాన్ని చదువుతా పోతా ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని బట్టి ఆ మంత్రి సంతోషిస్తున్నాడు కనుక చదవగలుగుతా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించకపోతే దేవుని వాక్యం చదవలేం. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించకపోతే దేవుని వాక్యం వినము. దేవుని వాక్యం అంటే సంతోషం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనం మేలు పొందుతాం. ఈ మంత్రి చదువుకుంటూ పోతా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి దేవుని వాక్యం కావాలా. యేసు ప్రభువు ఉన్న కాలంలో సమాజ మందిరానికి వెళ్ళాడు. లూకాసు వార్తలో మనం ఎరుగుదాం. లూకాసు వార్తలో యేసు ప్రభువు వెళితే యేసు ప్రభువు కూడా ఏం చేశాడంట? యెషయా గ్రంథాన్ని తీసుకొని చదువుతా ఉన్నాడు. సమాజ మందిరములో ఆయన గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి ఏ భాగంలో రాయబడిందో ఆ భాగాన్ని చదువుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు కూడా చదివి వినిపిస్తా ఉన్నాడు. అందుకనే ధర్మశాస్త్రం గురించి రాయబడిన సందర్భంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ అంటే, ఇశ్రాయేలీలకు రాజు కలిగినప్పుడు ఆ రాజు తనకని ఒక ప్రతిని రాయించుకోవాలంట. ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకొని అతడు జీవితకాలం అంతా ఏం చేయాలంట? చదువుతా ఉండాలంట. యాజకుని దగ్గర ఉంది, తర్వాత ఎవరి దగ్గర ఉండాలా? రాజు దగ్గర ఉండాలా. తర్వాత సమాజ మందిరంలో ఉంటుంది. సమాజ మందిరానికి వెళ్ళి చదువుకోవాలి, సమాజ మందిరానికి వెళ్ళి వినాలి. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుట, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుట. ఈరోజు నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నామా? దేవుని వాక్యం అంటే సంతోషం ఉందా? మద్రాసులో ట్రైన్లో మేము పోతా ఉంటాం. లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. లోకల్ ట్రైన్లో చూస్తే చాలా విచిత్రమైన విషయం మనం చూడవచ్చు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం ముగించుకొని వస్తూ ఉంటారు. వారి ట్రైన్ చాలా రష్గా ఉంటుంది.
కొంతమంది కూర్చుంటారు, నిలబడుకొని ఉంటారు. నిలబడటానికి కూడా సమయం లేక అక్కడ స్థలం లేదు, అంత టైట్గా పోతూ ఉంటారు ఈవినింగ్ టైంలో. ఆ ఈవినింగ్ టైంలో నేను గమనించింది ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే వారి బ్యాగులలో కొన్ని పుస్తకాలు ఉంటాయి, కొన్ని నావల్స్, రకరకాల పుస్తకాలు ఉంటాయి. అవి చదువుతూ ఉంటారు, కూర్చొని చదువుతూ ఉంటారు, ఆ ట్రైన్లో చదువుతూ ఉంటారు. అది వాళ్ళ వాడుక రోజు జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది కూర్చోటానికి సీట్ లేనప్పుడు ఏం చేస్తారంటే నిలబడుకొని ఆ పుస్తకం ఓపెన్ చేసుకొని అలాగ పట్టుకొని చదువుకుంటూ పోతా ఉన్నారు. నిలబడుకొని చదువుకుంటూ పోతా ఉన్నారు. వారు చదివే పుస్తకం మీద అంత ఆనందించి, అంత సంతోషించి, అంత రష్లో కూడా, అంత ఇబ్బందిలో కూడా నిలబడుకొని అలాగ పైకెత్తుకొని చదువుకుంటూ పోతా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్య విషయంలో మనం ఏం చేస్తున్నాం? నిజంగా దేవుని వాక్య విషయంలో సంతోషపడుతున్నామా? దేవుని వాక్యం అంటే సంతోషం ఉందా? మనకు బిర్యానీ అంటే సంతోషం, బంగారు నగలంటే సంతోషం, క్రొత్త చీరలంటే సంతోషం, క్రొత్త ఇల్లు అంటే సంతోషం, ప్రమోషన్లు వస్తే సంతోషం, బర్త్డేలు వస్తే సంతోషం, ఇంకేదైనా మేలు కలిగితే సంతోషం. ఇవన్నీ వీటిని బట్టి సంతోషిస్తున్నాం. మంచిదే, కాదని చెప్పట్లేదు. అయితే మొదటగా దేవుని ధర్మశాస్త్రములో దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించే అనుభవం ఉందా? అలాగ సంతోషిస్తే నిజంగా మనం మేలు పొందుతాం. అలాగ సంతోషిస్తే నిజంగా మనం ఆశీర్వదించబడతాం. అందుకనే అతడు చేయనిదంతయు సఫలపరచబడును, అతడు చేయనిదంతయు సఫలపరచబడును. ఈరోజు మనం చేయనిదంతయు సఫలపరచబడాలంటే, అనగా మనము ఫలించాలంటే, అనగా మనము ఆత్మీయంగా బాగుపడాలంటే, అనగా మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, అనగా మనం ఆత్మీయంగా సుఖపడాలంటే మనం దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి రావాలా, ఈ వాక్యం దగ్గరికి రావాలా. ఈ వాక్యమే మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకొస్తా ఉంది. ఈ వాక్యమే మనల్ని సంపూర్ణ సంతోషంలోకి తీసుకొస్తా ఉంది. ఈ వాక్యమే అన్ని పరిస్థితులలో ఆదరణ కలిగిస్తా ఉంది. ఒక మాట చెప్తాను. ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నడిచిపోతా ఉన్న రోడ్లో ఒంటరిగా నా హృదయం అంతా కలవరంతో కనబడతా ఉంది. వెంటనే నా హృదయంలోకి దేవుడు ఒక వాక్యాన్ని పంపించాడు. యోహాను సువార్త 14:1 మీ హృదయము కలవరపడనీయకుడి అనే మాట వచ్చింది. ఎప్పుడైతే ఆ మాట నా హృదయంలోకి వచ్చిందో వెంటనే అంతవరకు కలవరంతో ఉన్న నా ఆ సమయము వెంటనే నిమ్మలమైంది. దేవుని వాక్యం వచ్చిన వెంటనే నిమ్మలమైంది. ఈ వాక్యమే నాకు నెమ్మదినిచ్చింది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. ఈ వాక్యమే మనకు నెమ్మదిస్తుంది. ఈ వాక్యమే ఆశీర్వాదాలకు తెస్తుంది. ఈ వాక్యమే నిత్యత్వానికి తీసుకెళ్తా ఉంది. ఈ వాక్యమే నిత్య జీవం. ఈ వాక్యమే జీవం. ఈ వాక్యం లేకపోతే జీవం లేదు. ఈ వాక్యం లేకపోతే నిత్య జీవం లేదు. అందుకని వాక్యాన్ని బట్టి సంతోషించటం ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా వాక్యాన్ని బట్టి సంతోషించే అనుభవం మనకు కనబడుతూ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అవును ప్రభువా, నేను నీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నానని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ఆయన రాయించి ఆయన మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి సంతోషించగలుగుతున్నామా అని ప్రభు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పగలం? కనుక ఇదిగో ప్రభువా నేనున్నాను బేర్షబాలో, ఇదిగో ప్రభువా నేనున్నాను ఈ గ్రామంలో, ఇదిగో ప్రభువా నేనున్నాను నీ వాక్యాన్ని బట్టి సంతోషించడానికి, ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను అనేటి వారు కావాలి. కనుక మొదటి తలంపు యెహోవా యందు సంతోషించటం, కనుక ఆనందించటం. రెండవది దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించటం ప్రాముఖ్యం. మూడవది దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి సంతోషించి ఆనందించటం ప్రాముఖ్యం. ఇప్పుడు నాలుగో తలంపుకి వెళ్తాం. రండి, నాలుగో మాట కీర్తనల గ్రంథం 40వ కీర్తన చదవండి అందరు కలిసి. 40వ కీర్తన అందరు కలిసి 8వ వచనం చదవండి. అందరు కలిసి చదవండి 8వ వచనం. ఇప్పుడు 4వ మాట గుర్తు చేస్తున్నాను. 4వ మాట ఏంటి? కీర్తనాకారుడు మనకు గుర్తు చేస్తున్నాడంటే 8వ వచనంలో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇప్పుడు దేని బట్టి సంతోషించాలి? దేని బట్టి ఆనందించాలి? 4వ పదం దగ్గరికి వస్తే దేవుని చిత్తమును బట్టి.
దేవుని చిత్తాన్ని నెరవేర్చే దాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకొని ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటారో ఆ దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుని చిత్తం జరిగించడానికి సంతోషించడం ప్రాముఖ్యం. చాలాసార్లు దేవుని చిత్తం మనకు అనుకూలంగా లేదనుకుంటాం, దేవుని చిత్తం నాకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటాం, దేవుని చిత్తం నాకు అనవసరం అనుకుంటాం. ఎందుకంటే దేవుని చిత్తం అంటే కొన్నిసార్లు కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. ఎందుకు దేవుని చిత్తాన్ని పాటించాలి, నాకని ఇష్టం లేదా, నా టేస్ట్ ప్రకారం లేక నా ఇష్ట ప్రకారం నేను ఉండగలను కదా అని అనేకులు అలాగ అనుకునేటి వారు. సరే, నా లైఫ్లో అంటే ఒక మాట చెప్తాను, చాలా ఉన్నాయి, అయితే ఒక మాట గుర్తు చేస్తాను. నాకు 2 అన్నలు ఉన్నారు, వారు రక్షణ లేని వారు కనుక వారు పెండ్లి అయిపోయింది. నేను చెప్పేది 97, 98 ప్రాంతం సంగతి చెప్తున్నాను. వారికి పెళ్ళి అయిపోయింది, 2 అన్నలకు పెళ్ళి అయిపోయింది. తర్వాత నేను యవన ప్రాయంలోకి వచ్చాను. యవన ప్రాయంకి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు చూస్తూ ఉన్నారు, ఏది సెట్ కావట్లా. కనుక వారు అనుకున్నది జరుగుతూ వచ్చింది. వారు అనుకున్నట్లు మంచి కుటుంబాలుగా వాళ్ళు కట్టబడతా వచ్చారు. ఇప్పుడు నాకేం బాధ కలుగుతాను, 2 అన్నోళ్ళకి పెళ్ళయింది, యవన కాలంలోకి వచ్చాను, ఇప్పుడు పెళ్లి కావట్లేదే. నేను అనుకున్నాను ఇలాగూ, ఇప్పుడు దేవుని చిత్తం అడగాల, దేవుని చిత్తం ఎందుకు అడగాల? నేను ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకపోయి ఉంటే వెంటనే పెళ్లి చేసుకుని తర్వాత నమ్ముకొని ఉంటే ఎంత బాగుండనుకున్నాను, పొరపాటున తెలియక. కనుక దేవుని చిత్తం అంటే చాలామంది అలాగే అనుకుంటున్నారు, నాకు ఇబ్బంది, నాకు వ్యతిరేకంగా ఉంటుంది, నా ఇష్టాన్ని నెరవేర్చదు దేవుని చిత్తం అని మనం అనుకుంటాం. లేదు, దేవుని చిత్తం అనుకూలమైంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది మనకి ఇబ్బందికరమైంది కాదు, దేవుని చిత్తం అనుకూలమైందే అనేది మనం అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. తర్వాత పెళ్లి చూపులు జరుగుతూ ఉంది. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక పెద్ద ఆయన, ఒక అంకుల్ గారు వచ్చారు. వచ్చి మా ఇంటిలో మా అమ్మ నాన్నకి చెప్పారు, మా మందిరంలో ఒక అమ్మాయి ఉందండి, రక్షించబడింది, బాప్తిసం తీసుకునింది, అన్ని అమ్మాయిని గురించి చెప్తా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఆఖరిలో ఒక మాట చెప్పాడు, ఆ అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందండి, మీరు చూస్తే చూడండి చాలా అందంగా ఉంటుంది అన్నాడు. ఇక ఆ మాట విన్నాం కదా, సరే అయితే ఆ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్దామని అందరం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తం చూడలే, ప్రార్థన చేయలే, దేవాని చిత్తం ఏందని దేవుని అడగల. ఏంటి గుడ్డిగా, మన సహవాసమే, రక్షించబడిన అమ్మాయే, బాప్తిసం తీసుకున్న అమ్మాయే అని వెళ్ళాము, చూశాము. ఆయన చెప్పిన దానికంటే ఇంకా అందంగా కనబడతాను, అయితే చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే తీర్మానంలోకి వచ్చాం. సరే, తీర్మానంలోకి వచ్చాం. 2003 ఈ సందర్భం, 2003 ఫిబ్రవరి మాసం జరుగుతూ ఉంది. అప్పుడు దైవ సేవకులు ఎడ్డి విలియం గారు నా ఎంగేజ్మెంట్కి డేట్ ఇచ్చారు. 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2003 ప్రేమ్ కుమార్కి ఎంగేజ్మెంట్ దేవుని మందిర్లని ఆయన డేట్ ఇస్తూ వచ్చారు. సంఘంలో చెప్పాం, మా స్థానిక సంఘం చెప్పుకున్నాం, అమ్మాయి సంఘంలో చెప్పుకున్నారు, అన్నీ అయిపోయింది. కనుక 19వ తారీఖు రాబోతుంది, 18వ తారీఖు అయిపోయింది, 18వ తారీఖు అయిపోయింది. అమ్మాయి కావాల్సిన చీర తీసుకున్నాం, కొత్త బైబిల్ కొనుక్కున్నాం, అన్ని తీసుకొని సిద్ధపడ్డాం, బంధువులకు చెప్పాం, సంఘంలో అనౌన్స్మెంట్ చేశాం, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇక వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. 19వ తారీఖు 18వ తారీఖు అమ్మాయి తరపున ఉన్న బంధువులు, ఇంటివారు, వారి దైవ సేవకులు, సంఘ పెద్దలు అందరూ మా దగ్గరికి వచ్చారు. ఎందుకబ్బా వీరు మా దగ్గరికి వచ్చారు, రేపు ఎంగేజ్మెంట్ అయితే వీరు ఎందుకు మా దగ్గరికి రావాల్సిన పని ఏంటి అంటే, వారు చెప్పిన మాట ఏంటంటే అమ్మాయి వేరేవాడితో పారిపోయిందన్నారు. రక్షించబడిన అమ్మాయి, బాప్తిసం తీసుకున్న అమ్మాయి, మన సహవాసమే, అమ్మాయి వేరేవాడితో వెళ్ళిపోయిందన్నారు. ఏం చేయాలో అర్థం కాల, కన్నీరు కారిపోతా ఉంది అవమానముతో. ఎందుకు, అరే ఇంత పెద్ద అవమానం జరిగిపోయిందే, అందరు ఇప్పుడు రేపు ఏమనుకుంటారు, రేపు నేనేం సమాధానం చెప్పాలా అని బాధతో కృంగిపోదు. మా తల్లిదండ్రులు ఏడుస్తాడు. వారు ఎందుకు ఏడుస్తున్నారంటే, రక్షణ లేని ఇద్దరికి నెమ్మదిగా పెళ్లి జరిగిపోయింది, వీడు రక్షించబడ్డాడు కదా, వీడి జీవితంలో ఎందుకు ఇలా జరగాలి అని వారు బాధపడి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి చెప్పండి, ఎందుకు ఇలా జరిగింది అర్థమవుతుందా నేను చెప్పేది యాంగిల్? ఎందుకు ఇలా జరిగి ఉంటుంది? దేవుని చిత్తము నెరవేర్చల, దేవుని చిత్తం అడగల. ఇది ఈరోజు మీకు ఒకవేళ చెప్పడానికి ఒకవేళ బాగుండొచ్చు, ఆ రోజు చాలా కృంగి చాలా బాధపడతా వచ్చాం. కారణం ఏంటి, అది అవమానంగా బాధపడతా వచ్చాం. రేపు ఎవరికి ఏం సమాధానం చెప్పాలా, అందరు అడిగితే ఏమని చెప్పాలా, ఇది ఎంత అవమానం.
అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవుని చిత్తాన్ని అడగలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సంతోషించలేదు. అప్పుడు బుద్ధి వచ్చింది, అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఏం ప్రార్థన అంటే, ప్రభా నువ్వు ఎవరిని చూపించినా పెళ్లి చేసుకుంటా, కుంటిదైనా సరే, గుడిదైనా సరే, ఎలాగున్నా సరే, అందం ఉన్నా సరే, అందం లేకపోయినా సరే, చదివినా సరే, చదువు లేకపోయినా సరే, ఎవరైనా పర్వాలేదు. ఎప్పుడు చెప్పాను ఆ మాట? దెబ్బ తిన్న తర్వాత చెప్పాను. ఎప్పుడు చేశాను ప్రార్థన? దెబ్బ తిన్న తర్వాత ప్రార్థన చేశాను. అప్పుడు ప్రార్థన చేస్తా వచ్చాను. 2 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడలేదు పెండ్లి విషయంలో. 2 సంవత్సరాలు ఆయన కార్యాన్ని ఏమీ చేయలేదు. 2003 అయిపోయింది, 2004 అయిపోయింది, 2005లో ప్రారంభమైంది. ప్రభువా నీ చిత్తం నెరవేర్చుము, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీ చిత్తాన్ని బట్టి సంతోషిస్తాను అని అప్పగించుకుంటా వచ్చాను. అప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. మే మాసం ఫిబ్రవరి 19వ తారీఖు నా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందో మాకే తెలియలేదు. మేము డేట్ పెట్టుకోవాలనుకోలేదు. ఆ తారీఖే, ఆ రోజే మరలా ఎంగేజ్మెంట్ జరిగింది. అదే రోజు ఫిబ్రవరి 19. మాకు ఫిబ్రవరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, అరే ఈ రోజే కదా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, ఇదే ఫిబ్రవరి 19 కదా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది తర్వాత గుర్తు చేసుకున్నాను. దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు. 19 ఎంగేజ్మెంట్ అయిపోయింది. మే నెల 4వ తారీఖు 2005 కనుక 2005 వివాహం, పరిశుద్ధ వివాహములో నేను నా భార్య జతపరచబడతా వచ్చాను. గత 2 రోజులు వాక్య పరిచర్య చేస్తూ వచ్చింది మీ మధ్య. కనుక దేవుని చిత్తం నెరవేర్చుటలో సంతోషిస్తా ఉన్నావా? ఎందుకు అనేక సార్లు దేవుని చిత్తాన్ని నిరాకరిస్తున్నాం? ఎందుకు దేవుని చిత్తాన్ని వద్దనుకుంటున్నాం? దేవుని చిత్తం నెరవేర్చుటలో సంతోషించి చూడు. దేవుని చిత్తానికి ఎవరైతే లోబడ్డారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తూ వచ్చారో వారి జీవితాలలో క్షేమం కలిగింది, ఆశీర్వాదం కలిగింది. బైబిల్లో ఒక సంగతి చెప్తాను. దావీదు గురించి మనం చూడగలిగితే, బైబిల్ తీయొద్దు, నేను ఓరల్గా చెప్తున్నాను అంటే అన్ని చదవటానికి టైం చాలు. 27వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో దావీదు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం పైన దాటిపోయింది. ఆయన ఏమనుకున్నాడు అంటే, ఒకవేళ యూదా ప్రాంతంలో నేను ఉంటే ఏదో ఒక దినమున సౌలును చంపుతాడనే భయంతో, సౌలు తను చంపుతాడనే భయంతో దావీదు ఫిలిస్తీన్ దేశానికి పారిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల రాజు ఏం చేశాడంటే సిక్లగ్ని ఇచ్చాడు, హాయిగా ఉండు, నా కొరకు యుద్ధాలు చేయమంటా ఉన్నాడు. దేవుని జనాల్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, దేవుని చిత్తం అడగకుండా ఆయన వెళ్ళిపోయి అంతా బాగుంది. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇక ప్రభు తన కార్యం చేయడానికి ప్రారంభించాడు. ఒకరోజు అమాలేకులు వచ్చారు దండెత్తుకొని. అమాలేకులందరూ వచ్చి సిక్లగ్ మీద పడి, సిక్లగ్లో ఉన్న వారందరినీ ప్రాణముతోనే తీసుకుని వెళ్ళిపోయారు. ఆస్తి మొత్తం దోచుకున్నారు. ఆ సిక్లగ్ను నిప్పుతో, అగ్నితో కాల్చివేసి వారు వెళ్ళిపోయారు. దావీదుతో ఉన్నవారు వేరే ప్రాంతానికి వెళ్ళి మరలా వారు వచ్చి చూస్తే ఆ సిక్లగ్ అంతా కూడా కాల్చివేయబడింది. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పొగతో కనబడుతూ ఉంది. ఆ పట్టణంలో ఎవరు లేరు. అయితే ఒక్కరు కూడా చనిపోయిన దాఖాలు లేవు, అందరు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ రాయబడింది బైబిల్లో ఒక మాట, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా కనబడతా ఉన్నారండి. ఇక ఏడవటానికి శక్తి లేదంట, అంతగా ఏడుస్తున్నారు. వారి భార్య బిడ్డలను బట్టి, వారి ఆస్తిని బట్టి, వారికి వచ్చిన నష్టాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు దావీదుతో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, అసలు ఈ దావీదుని నమ్ముకొనే కదా మనం వచ్చాము, ఈ దావీదు నిమిత్తమే కదా ఇంత నష్టము, ఇక రాళ్ళతో కొట్టి చంపితే బాగుండు అని రాళ్ళెత్తుకునే పరిస్థితి కనబడతాను. ఒకవైపు తనతో ఉన్నవారు తను చంపాలని, రాళ్ళెత్తుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తూ ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బాధతో కనబడతా ఉన్నాడు దావీదు. ఎందుకు అర్థమవుతుందా? ఎందుకు? ఫిలిస్తీన్ల దేశానికి ప్రభువా నేను వెళ్ళాలనా లేదా అని దేవుని చిత్తం అడగలా. దేవుని చిత్తం అడగకుండానే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం లేకుండానే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు దెబ్బతిన్నాడు, సిగ్లోకి కాల్చబడింది, భార్య బిడ్డలు చెరలోకి వెళ్ళిపోయారు, ఆస్తిపాస్తులని వెళ్ళిపోయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయినాడు. దావీదుతో ఉన్న పురుషులు మాత్రమే కనబడుతున్నారు. వారు భార్య బిడ్డలు లేరు, వారు ఆస్తి లేదు, ఏడ్చుటకు శక్తి లేనంతగా దుఃఖపడుతూ ఏడుస్తూ కనబడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది దావీదుకి. ఏం గుర్తొచ్చింది? ఏఫోదు తీసుకురండి, నేను దేవుని దగ్గర విచారిస్తానని దేవుని చిత్తం అప్పుడు
జాగ్రత్త గమనించండి 30వ అధ్యాయంలో దేవుని చిత్తం అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను వీరిని తరుముదునా అని దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు కనుక ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అడిగాడో అప్పుడు ప్రభు అన్నాడు వెళ్ళు అన్నాడు. దావీదు సమస్తమును తిరిగి రక్షించుకున్నాడు, సంపాదించుకున్నాడు. కనుక దావీదు సంపూర్ణంగా అన్ని తెచ్చుకోగలిగితా వచ్చాడు. ఎలాగూ అంటే మరలా దేవుని చిత్తం నెరవేర్చుటకు సంతోషించాడు. దేవుని చిత్తంలో సంతోషించాడు. దేవుని చిత్తం అంటే అప్పుడు ప్రారంభిస్తున్నాడు. మరలా తర్వాత 2వ సమూయేలు గ్రంథానికి వస్తే సౌలు చనిపోయాడు. 1వ అధ్యాయంలో మనకు కనబడిద్ది. అంటే 1 సమూయేలు చివరి అధ్యాయం, అలాగే 2వ సమూయేలు 1వ అధ్యాయం సౌలు చనిపోయిన సందర్భాలు. ఇప్పుడు 2వ అధ్యాయం వస్తుంది 2వ సమూయేలు గ్రంథంలో. ఇప్పుడు దావీదు మరలా దేవుని చిత్తం దగ్గరికి పోతున్నాడు. ప్రభువా నేను యూదా దేశములోకి వెళ్ళుదునా అంటే వెళ్ళమని దేవుడు చెప్పాడు. మరలా దేవుని చిత్తం అడిగాడు. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. హెబ్రోనికి వెళ్ళమన్నాడు. అప్పుడు నేర్చుకున్నాడు. కనుక దేవుని చిత్తం అడగటం నేర్చుకున్నాడు. ఎప్పుడు దెబ్బతిన్న తర్వాత, నష్టం వచ్చిన తర్వాత. ఈ రాత్రి చెప్పే మాట ఏంటి తెలుసా? మనం దెబ్బ తినకముందే, నష్టం రాకముందే, ఇబ్బంది రాకముందే, నేడని ఉండగానే ప్రతిరోజు అన్నిటిలో దేవుని చిత్తాన్ని మనం ఎరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రాముఖ్యం. దేవుని చిత్తములో సంతోషించడం ప్రాముఖ్యం. అందుకని దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకెంతో సంతోషం అన్నాడు. ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చుటకు సంతోషం ఉందా, ఆనందం ఉందా? అలాగూ మనం కనబడుతున్నామా? ఈరోజు ఒక తీర్మానంతో ఇక్కడ నుండి వెళుదాం గాక, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి వెళుదాం గాక. ఇది 4వది. కనుక మనము ఫలించాలంటే, ఆత్మీయంగా బాగుపడాలంటే, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, మనం ఆత్మీయంగా సుఖపడాలంటే, మనం చేయనిదంతా సఫలపరచబడాలంటే మనం చేయాల్సింది ఆనందించటం. ఎక్కడంటే దేవుని చిత్తం నెరవేర్చటంలో ఆనందించటం, సంతోషించటం ప్రాముఖ్యం. చివరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తున్నాను. చివరి మాట, టైం కూడా అయిపోతాను. చివరి మాట దేవుని వాక్యములో అండి. అందరం కలిసి చదువుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ దయచేసి అందరు తిరియండి, అందరు కలిసి చదవండి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. 24వ వచనం అందరం కలిసి చదువుతాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ ఆగితే 5వ మాట శ్రమల యందు సంతోషించుచు. దైవజనుడైన పౌలు గారు చెప్తున్నాడు తన అనుభవాన్ని. శ్రమల యందు సంతోషించుచు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దైవజనుడు దేవుని ప్రజల కొరకు శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో చివరి వచనానికి వస్తే దేవుని పక్షాన శ్రమ పొందుట మనకు అనుగ్రహింపబడిందని రాయబడుతూ వచ్చింది. కనుక అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనానికి వస్తే అనేక శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యంలో చేరాలని రాయబడుతూ వచ్చింది. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనానికి వస్తే లోకములో మీకు శ్రమ ఉందని రాయబడుతూ వచ్చింది. కనుక ఈ వచనాలన్నీ మనకి ఏం చెప్తా ఉందంటే శ్రమలు ఉన్నాయి. క్రైస్తవ జీవితం శ్రమలు లేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం సుఖవంతమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏదో లగ్జరీ లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం ఏదో హాయిగా జాలీగా వెళ్ళే జీవితం కాదు. అందుకని సంతోషం లేదని నేను చెప్పట్లా, అందుకని నెమ్మది లేదని నేను చెప్పట్లా. అయితే వాటితో పాటు శ్రమలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. అయితే యేసు ప్రభువు వారు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం చేయాలంట? ధైర్యము తెచ్చుకొనుడి. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో శ్రమ ఉందని యేసు ప్రభువు ఎప్పుడో చెప్పాడు. అయితే ఈరోజు శ్రమలలో సంతోషించాడు పౌలు గారు. శ్రమలలో యేసు ప్రభువు సంతోషించాడు. శ్రమలలో ఎంతో మంది భక్తులు సంతోషించారు. మనం సంతోషిస్తున్నామా? ఇంకొక మాట బెంగళూరులో జరిగింది చెప్తాను, గుర్తుకొచ్చింది ఇప్పుడే. బెంగళూరులో పరిచయం చేసిన ఆ గొప్ప దైవజనుడు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది.
ఆయన క్యాన్సర్ వచ్చి చాలా బాధపడతా వచ్చాడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటా వచ్చాడు, హాస్పిటల్లో ఉంటా వచ్చాడు, ఆ పడకలో ఉంటా వచ్చాడు. ఆ పడకలో ఉంటే అనేకులు ఆయన పోయి చూడటానికి పోయినప్పుడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ముందు సంతోషిస్తూ ఉన్నాడు. ఆయనకి ట్రీట్మెంట్ చేసే నర్సుల ముందు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన్ని ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఆ పడకలో, ఆ శ్రమలో, ఆ వ్యాధిలో సంతోషిస్తూ వచ్చాడంట. ఎంత ఆశ్చర్యం! ఈరోజు మనకొచ్చే శ్రమలలో, మనకొచ్చే ఇబ్బందులలో సంతోషించగలుగుతున్నామా? సంతోషిస్తున్నామా? మనం దుఃఖపడతా ఉన్నాం, దేనికి విరోధంగా మాట్లాడుతున్నాం. ప్రభు నాకెందుకు శ్రమ? పక్కింటి వాళ్ళకి శ్రమ లేదే, మా ఎదురింటి వాళ్ళకి శ్రమ లేదే, మా విశ్వాసులకు శ్రమ లేదే, ఆ అన్నకి శ్రమ లేదే, ఈ అక్కకి శ్రమ లేదే, వారందరూ బాగున్నారు, నేనే శ్రమ పొందాలనా, నాకే శ్రమ కావాలనా అని చాలాసార్లు మన శ్రమలు వచ్చినప్పుడల్లా కృంగిపోతా ఉన్నాము. కనుక శ్రమ దినమన కృంగినడలా చేతగాని వారమే. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా సంతోషించడం ప్రాముఖ్యం. ఎందుకంటే అది ప్రభు అనుమతించాడు. సంతోషించడం ప్రాముఖ్యం. ఈ శ్రమల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు 21 విషయాలు చెప్పాలి మీకు. ఇప్పుడు టైం అయిపోయింది, నా టైం. 21 సంగతులు చెప్తే కానీ శ్రమ అంటే 3 కోణాలలో చెప్పాలి, 3 దారులలో చెప్పాలి. శ్రమ ఎందుకు, శ్రమ వచ్చడం ద్వారా మేలేంటి, శ్రమలో ఏమి చేయాలి, ఇట్లా మనం కనుక శ్రమ లోపలికి వెళితే నేను చెప్తాను, నిజంగా ఆ వర్తమానం కానీ మీరు వింటే మీరు ఖచ్చితంగా రోజు ఇదే ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా మాకు శ్రమ పంపించు, ప్రభువా మమ్మల్ని శ్రమ పెట్టు, ప్రభువా మాకు శ్రమ అనుమతించు అని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ఆ వర్తమానం వింటే. ఎందుకంటే బైబుల్ అన్ని విషయాలు దేవుడు రాయించాడు, అన్ని శ్రేష్టమైన సంగతులు రాయించాడు. శ్రమలలో సంతోషించి చూడు, శ్రమలలో ఆశీర్వాదం ఉంది, శ్రమలలో క్షేమం ఉంది, శ్రమలలో దేవునికి దగ్గర అవుతాం, శ్రమలలో ఇంకా మనం మేలు పొంది, శ్రమలలో ఆత్మీయంగా ఎదుగుతూ శ్రమలలో ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఆత్మీయ శిఖరముకు మనం చేరుకుంటాం. ఈ శ్రమలు రాకపోతే ఆ పరిపూర్ణతలకు రాలేం. ఈ శ్రమలు రాకపోతే సంపూర్ణంగా ప్రభు మనకు అర్థం కాడు. ఈ శ్రమలు రాకపోతే ప్రభుని రుచి చూడలేము. ఈ శ్రమలు రాకపోతే దేవునికి దగ్గర కాలేము. ఇది వాస్తవం. మనం దేవునికి దగ్గర అవ్వాలంటే, మనము దేవునిలో సంతోషించాలంటే, అలాగే మనం మేలు పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే శ్రమలలో సంతోషించటం అనేది ప్రాముఖ్యం. ఈరోజు శ్రమలలో సంతోషించే అనుభవం ఉందా? శ్రమలలో సంతోషించే అనుభవం కనబడుతున్నామా? లేక కన్నీరు కార్చి దేవుని విడిచి వెళ్ళిపోతున్నామా? బైబిల్ మానేస్తున్నాం, సంఘాన్ని మానేస్తున్నాం, ప్రార్థన మానేస్తున్నాం, దేనికి విరోధంగా సనుగులు గొనుగులతో కనబడుతున్నాం. శ్రమ వచ్చినప్పుడల్లా దేవునికి విరోధంగా మనం కనబడుతూ ఉన్నాం. ఒక సందర్భాన్ని చెప్తాను. మీ ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి వస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చినప్పుడు వారు షూర్ అనే అరణ్యంలోకి తీసుకురాబడ్డారు. షూర్ అనే అరణ్యంలోకి వచ్చినప్పుడు ఏమి లేదంటే త్రాగటానికి నీళ్లు లేవు. నాకు కూడా నీళ్ళు లేవు, ఎవరు నన్ను కనికరించేటట్టు లేదు. సరే, శ్రమలు వచ్చాయి, ఇప్పుడు నీళ్ళు లేవు. వారి శ్రమలు వచ్చి ఆ అరణ్యంలో పోతున్నారు, షూర్ అనే అరణ్యంలో పోతున్నారు. వారికి నీళ్లు దొరకట్లా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, నీళ్లు దొరకట్లా. నీళ్లు లేవు, నీళ్ళు త్రాగటానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలా? మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. సరే, ఇప్పుడు షూర్ అనే అరణ్యం నుండి వారు ఎక్కడికి తీసుకురాబడుతున్నారంటే మారాకు తీసుకురాబడ్డారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇవన్నీ అక్కడ ఉంది. మారాకు వస్తే అబ్బా నీళ్ళు దొరికింది, ఎంత మంచి నీళ్ళు నాకు దొరికిందని వెంటనే అందరూ నీళ్ళు త్రాగటం ప్రారంభించారు. ఎప్పుడైతే నీళ్ళు త్రాగటం ప్రారంభించారు, ఆ నీళ్ళు ఎట్లున్నాయంట? చేదుగా కనబడుతుంది. అసలు నీరు నోట్లో పెట్టుకోలేకపోతున్నారు, త్రాగలేకపోతున్నారు. ముందే 3 రోజులు నీళ్ళు లేవు, ఇప్పుడు నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు ఎట్లుందంట? చేదుగా ఉంది. ఇంకా చూసుకోండి, ఇక ఏం మాట్లాడుతున్నారంటే, ఇక ఇందుకైనా మమ్మల్ని తెచ్చారు, మాకు ఈ అరణ్యంలో నీళ్ళు లేవు కదా అని ఇష్టం వచ్చినట్లుగా సనుగుతూ గొణుగుతూ ఉన్నారు.
మన సంగతి కూడా అదే. మనం కూడా అలాగే కనబడుతున్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా సనుగుతూ ఉన్నాం. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కావట్లా. దైవజనుడైన మోషే ఏం చేశాడు? ఆ శ్రమలలో ప్రభు వైపు చూసి మొరపెట్టాడంట. మొరపెడితే ఆ మారా నీటి మధురంగా మార్చడానికి ఒక చెట్టును చూపించాడు, నరికి కొమ్మ వేశాడు. ఆ నీళ్ళు ఏమైపోయింది? మధురంగా మారిపోయి. నీ జీవితంలో మధురంగా మార్చడా? నీ జీవితంలో దేవుడు మధురంగా మార్చలేడా? శ్రమలలో సంతోషించి చూడు, శ్రమలలో ఆనందించి చూడు, శ్రమలలో దేవుని మహిమపరచు చూడు, శ్రమలలో సంతోషించి నా దేవుడు నాకు అనుమతించాడని ఆనందించి చూడు. ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తాడు, ఎంత నువ్వు దేవునికి దగ్గర అవుతావు, ఎంత మేలు పొందుతావు. కనుక శ్రమలలో ఆనందించకపోతే, శ్రమలలో సంతోషించకపోతే ఇంకెలా మనం మేలు పొందుతాం? ఇంకెలా మనం మేలు పొందుతాం? యేసు ప్రభు కూడా శ్రమ పొందాడు. చదవదాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. క్షమించాలి, 13వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుతాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. యేసు ప్రభువారు కూడా గవని వెలుపట శ్రమ పొందెను. ఆయన పొందిన శ్రమ అంతా ఇంత కాదు. ఆయన పొందిన శ్రమ అంతా ఇంత కాదు. ఎంతో ఘోరముగా యేసు ప్రభువారు శ్రమ పొందుతూ వచ్చారు. 2 చేతులలో మేకులు. ఒకసారి ఆలోచించు. మన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేం. యేసు ప్రభువారు 2 చేతులలో మేకులు కొట్టబడింది. యేసు ప్రభువారు చేతిలో మేకులు కొట్టబడితే ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత వేదన. ఎప్పుడైనా ఆలోచించావా? ఆ నొప్పిని నువ్వు ఆలోచించావా? ఆ గాయాన్ని ఆలోచించావా? ఎంత రక్తం కారిపోయి ఉంటుందని ఆలోచించావా? ఆయన 2 కాళ్ళు కలిపి మేకుతో కొడితే లోతుగా దిగబడి రక్తం కారిపోతా ఉంది. రక్తం కారిపోతా ఉంది. కనుక ఆ కల్వరి శిలువలో ఆయన రక్తం కారిపోతా ఉంది. కనుక చేతులలో నుండి రక్తం కారిపోతా ఉంది, కాళ్ళ నుండి రక్తం కారిపోతా ఉంది, శిరస్సు నుండి రక్తం కారిపోతా ఉంది. ఇవన్నీ గాయాలే. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వారు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి ఒక స్టేట్మెంట్ వెల్లడి చేశారు. ఏంటి అంటే, యేసు ప్రభువారి యొక్క శరీరములో డీప్ వూండ్స్ అంటే లోతైన గాయాలు, 150 లోతైన గాయాలు ఉన్నాయంట. మిగిలిన గాయాలన్నీ దాదాపు ఒక 5,000 గాయాలు ఉంటాయంట. శిరస్సు మొదలుకొని పాదముల వరకు శరీరం అంతా గాయాలే, ఎటు చూసినా గాయాలే. అందులో 150 బలమైన అతి లోతైన గాయాలన్నీ వారు చెప్తా ఉన్నారు. ఎవరి కొరకు శ్రమ పొందారు? నీ కొరకే. యేసు ప్రభువారు మనందరి కొరకై శ్రమ పొందాడు. యేసు ప్రభు కూడా శ్రమ పొందాడు. మనం ఎందుకు శ్రమ వస్తే కృంగిపోతా ఉన్నాం? మనం ఎందుకు శ్రమ వస్తే బాధపడతా ఉంటున్నాం? కనుక యేసు ప్రభువారు శ్రమల గుండానే వెళ్ళాడు. యేసు ప్రభువారు సర్వలోక మానవాళి కొరకు కల్వరి శిలువలో శ్రమ పొందాడు. ప్రక్కలో బల్లపోటు పొడిస్తే చివరి చుక్క రక్తం వరకు, నీరు వరకు ఆయన మన కొరకు కార్చాడు. ఆయన శరీరంలో ఇంకా రక్తం లేదు, ఇంకా ఆయన శరీరంలో నీరు లేదు. అందుకనే 22వ కీర్తనలో రాయబడింది. 22వ కీర్తనలో రాయబడింది. చదవండి ఒకరు, అందరు కలిసి చదవండి. 22వ కీర్తన 14వ వచనం. నేను నీల వలె పారబోయబడి ఉన్నాను. సంపూర్ణంగా యేసు ప్రభువారి శరీరంలో ఉన్న నీరు, రక్తం అంతా కారిపోయింది. ఇక తర్వాత కింది వచనానికి వస్తే ఎండిపోయినా చిల్ల పెంకు వలె కనబడతా ఉన్నాడు. అంటే నీళ్ళ వల్ల పారబోయబడి సంపూర్ణంగా పూర్తిగా డ్రై అయిపోయిండు. పూర్తిగా మనందరి కొరకు రక్తాన్ని, నీరు సంపూర్ణంగా కార్చేశాడు, ఇంక లేదు. 22వ కీర్తన యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి మాట్లాడతాం. 23వ కీర్తన యేసు ప్రభువారి యొక్క భూస్థాపన గురించి మాట్లాడుతా ఉంది. 24వ కీర్తన యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంది. కనుక ఇప్పుడు 22వ కీర్తన రాసే టయానికి శిలువ మరణమే అప్పటికి రాలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. క్రీస్తు పూర్వం 1000 ఏండ్ల కంటే ఎక్కువైన
ముందుగానే ఈ కీర్తన గ్రంథస్థం చేయబడతా వచ్చింది. దావీదు కీర్తన 22వ కీర్తన. దావీదు కీర్తన రాసే టైంలో అప్పటికి సిలువ మరణమే రాలేదు. నా చేతులను కాళ్ళను పొడిచిరని ఉంటుంది ఆ 22వ కీర్తనలో. అప్పటికి ఆ సిలువ మరణమే రాలా. ఒకవేళ ఆ గ్రంథకర్త ఏమనుకున్నాడో తెలియదు. అయితే పరిశుద్ధాత్ముడు చెప్పిందల్లా రాసేశాడు. యేసు ప్రభువు సర్వలోక మానవాళి కొరకు గమని వెలుపల శ్రమ పొందాడు. యేసు ప్రభువు తప్ప వేరు ఎవరున్నారు? మానవ కోటి ప్రజల కొరకు శ్రమ పొందిన వారు యేసు ప్రభువు తప్ప మానవ కోటి ప్రజల కొరకు కొట్టబడిన వారు ఎవరున్నారు? ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా తీశారు. మీకు తెలుసు కదా, సినిమా తీశారు. మెల్ గిబ్స్ గారు డైరెక్టర్. జేమ్స్ క్యాబ్జెల్ అని ఆయన యేసు ప్రభువు యొక్క పాత్రలో యాక్ట్ చేస్తూ వచ్చారు. ఒక సంగతి చెప్తాను. మా దగ్గర ఆ పిక్చర్ గురించి అయిన అన్ని స్టిల్స్ విత్ మ్యాటర్ అన్నీ మా దగ్గర ఒక బుక్ ఉంది. మేము తీసుకున్నాము. సండే క్లాస్ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఫొటోస్ ఉన్నాయి. అందులో కొరడా దెబ్బలు తీసే సీన్ సంగతి చెప్తారు. చాలా విషయాలు జరిగింది అక్కడ షూటింగ్లో, చాలా విషయాలు జరిగింది. వారు చెప్తూ వచ్చిన స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు యేసు ప్రభువారి పాత్రలో యాక్ట్ చేస్తున్న జేమ్స్ క్యాబ్జెల్ అనే ఆయన ఇప్పుడు కొరడా దెబ్బలు కొట్టించుకోవాలి. ఆ సమయం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ స్కిన్గా కొన్ని తయారు చేసి వెనక ఆయన వీపంతా కవర్ చేశారు. ఒకవేళ పొరపాటున దెబ్బ పడకూడదు, ఆయన శరీరంలో దెబ్బ పడకూడదని రియల్గా కొట్టాలి, కానీ ఆయన వీపు బద్దలవ్వకూడదని రియల్గా ఆ షూటింగ్ అలాగే రియల్గా చేస్తూ వచ్చారు. అంటే మెల్ గిబ్స్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు నిజంగా ఎలా చనిపోయాడు అని ప్రపంచానికి చూపించాలని ఆయన ఆ సినిమా తీశాడు. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఆయన ఇలాంటి సినిమాలు ఇంకెన్ని తీసినా యేసు ప్రభువు శిలువ మరణాన్ని వివరించలేరు. మనం అర్థం చేసుకోలేం. అంత బాధకరం, అంత క్రూరమైన మరణం, అంత బాధకరమైన మరణం, అంత శ్రమ పెట్టబడుతూ వచ్చాడు యేసు ప్రభువు. సరే, ఇప్పుడు సందర్భంలోకి వెళ్తాం. ఇప్పుడు ఆయన వీపంతా ఆర్టిఫిషియల్ స్కిన్తో కవర్ చేశారు దెబ్బ తగలకుండా. ఇప్పుడు ఒక్కొక్క దెబ్బ మీరు ఆ సినిమా చూసుంటే మీకు అర్థమైంది నేను చెప్పే ఈ సందర్భం. ఒక్కొక్క దెబ్బ ఆ వీపు మీద కొరడాలతో రియల్గా కొడతా ఉన్నారు. ఆ కొరడాకు ఇనుప ముక్కలు ఉన్నాయి. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే శరీరం అంతా అలాగే చీరుకుంటూ వస్తుంది, రక్తం కారిపోతుంది. అలాగే దెబ్బలు కొట్టే సమయంలో రియల్గా ఏం జరిగిందంటే ఒక దెబ్బ రియల్గా ప్రక్కలో పడింది, వీపు మీద పడలా. నిజంగానే కొరడాతో కొట్టే సందర్భంలో పొరపాటున పక్కన తగిలింది కాబట్టి పెద్దగా కేక పెట్టాడు. అయ్యా అని కేక పెట్టాడు. ఇక పడిపోయాడు. నిజంగా రక్తం కారిపోతా ఉంది. ఇక ఎంత రక్తం కారిపోతా ఉందంటే అంత రక్తం కారిపోతుంది. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అంబులెన్స్ వచ్చింది. ఈయన జేమ్స్ క్యాబ్జెల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటా వచ్చాడు. అయితే దేవుడు ఆయన కాపాడాడు. ఆయన కొంత స్వస్థత పొందిన తర్వాత ఈ మెల్ గిబ్స్ గారు డైరెక్టర్ గారు ఆయన్ని మీట్ అవడానికి, ఆయన చూడటానికి, పరామర్శించడానికి ఆయన హాస్పిటల్కి గదిలోకి వెళ్ళాడు. అప్పుడు ఈయనలో ప్రశ్న వచ్చింది. ఎవరిలో? యేసు ప్రభువు పాత్రలో యాక్ట్ చేసిన ఆయనలో ప్రశ్న వచ్చింది. ఎవరు ఈయన? ఎందుకు ఇలా దెబ్బలు కొట్టించుకున్నాడు? ఎందుకు కొరడాతో కొట్టించుకున్నాడు? ఎందుకు ఇంత శ్రమ పొందాడు? ఆయనలో ప్రశ్న వస్తూ ఉంది. అయితే ఏదో డబ్బుల కొరకు యాక్టింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనలో ప్రశ్న వచ్చింది. ఒక్క దెబ్బకే నేను విలవల్లాడిపోయాను, ఒక్క దెబ్బకే నేను పడిపోయాను, ఒక్క దెబ్బకే నా ప్రాణం పోయే పరిస్థితికి వచ్చాను. ఇక ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు యేసు ప్రభువు? ఎవరాయన? ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడు? మెల్ గిబ్స్ గారిని అడుగుతున్నాడు. అయ్యా, ఎవరాయన? ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడు? ఎందుకు మేకలతో కొట్టబడ్డాడు? అప్పుడు ఆ మెల్ గిబ్స్ గారు స్వార్థ చెప్తా ఉన్నాడు ఆయనకి. యేసు ప్రభువు సర్వలోక మానవాళి కొరకై శ్రమ పొందాడు, సర్వలోక మానవాళి కొరకై కొట్టబడ్డాడు, సర్వలోక మానవాళి కొరకై రక్తం కార్చాడయ్యా. ఆయన నమ్ముకుంటే పాప క్షమార్పణ పరలోకం ఉందయ్యా అన్నాడు. ఆ రోజే అక్కడికక్కడే యేసు ప్రభువు పాత్రలో యాక్ట్ చేసిన జేమ్స్ క్యాబ్జెల్ మోకరించాడు, ఏడ్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో సువార్త చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువు గురించి. యేసు ప్రభువు మన అందరి కొరకు శ్రమ పొందాడు.
వేరెవరు శ్రమ పొందలేదు, వేరెవరు గాయపరచబడలేదు. నీ కొరకు, నా కొరకు, ప్రతి మానవుని యొక్క పాపం కొరకు కొట్టబడి సిలువేయబడి రక్తం గార్చాడు. ఏలి ఏలి లమా సబక్తాని కేక వేశాడు. కల్వరి శిలువలో ఆకాశం క్రింద భూమికి పైన 6 గంటల సమయం వేలాడుతూ వచ్చాడు. ఆయన ఒక్కొక్క క్షణం బ్రీతింగ్ తీసుకోవటానికి కూడా ఎంతో కష్టపడతా వచ్చాడు. చూడు ఒక్కసారి ఆయన దెబ్బలు చూడు, ఆయన కొరడా దెబ్బలు చూడు, ఆయన ముళ్ళ కిరీటం దెబ్బలు చూడు, ఆయన మేకుల దెబ్బలు చూడు, ఆయన ప్రక్కలో బల్లపోటు దెబ్బలు చూడు. నీ కొరకై శ్రమ పొందాడు. నిన్ను పాపములను విడిపించడానికి శ్రమ పొందాడు. వేరెవ్వరూ నీ కొరకు మరణించలేదు. యేసు ప్రభువారు సర్వలోక మానవాళి పాపపు శిక్ష అంతా ఆయన భరించి, ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజడి లేచాడు. ఈరోజు యేసు ప్రభువారిని నమ్ముకుంటే పాపాలన్నీ క్షమించబడతాయి. రండి మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభువారు గవని వెలుపల శ్రమ పొందాడు. ఎందుకు తెలుసా? నీ కొరకై. యేసు ప్రభువారు ముళ్ళ కిరీట దెబ్బలు తిన్నాడు. ఎందుకు తెలుసా? నీ కొరకై, నీ పాపం కొరకై. యేసు ప్రభువారు చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ పాపం కొరకై. యేసు ప్రభువారు కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ పాపం కొరకై. యేసు ప్రభువారు కొరడా దెబ్బలు తిన్నాడు. ఎందుకు తెలుసా? నీ పాపం కొరకై. యేసు ప్రభువారు ప్రక్కలో బల్లపట్టు పొడవబడుతూ వచ్చింది. ఎందుకు తెలుసా? నీ పాపం కొరకై. ఇంకా ఎంతకాలం పాపములో ఉంటావు? కూర్చోండి దయచేసి, ఎవరు లేచిపోకండి. 1 నిమిషంలో ముగిచ్చేస్తారు ప్రార్థన చేసి. ఎవరు అటు ఇటు పోబకండి. 1 నిమిషం దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. మంచి శ్రేష్టమైన సమయాన్ని మీరు పోగొట్టుకొని వెళ్ళిపోబకండి. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు లేచిపోవద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. యేసు ప్రభువారు నీ పాపం కొరకు శ్రమ పొందాడు. నీ పాపం కొరకు సిలువేయబడ్డాడు. నీ పాపం కొరకు మరణించాడు. గ్రహించావా? సిలువ మరణం ఎంత క్రూరమైంది ఆలోచించావా? ఆ సిలువ వైపు చూడు. నీ కొరకై. ఎందుకు తెలుసా? నిన్ను పాపములోండి విడిపించి పరలోకానికి చేర్చటానికి. నీ పాపముతో ఇక్కడి నుండి అలాగే వెళ్ళిపోతే నిత్య నరకమని బైబిల్ చెప్తాను. నిన్ను పాపము నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభువారు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నువ్వు చేయాల్సింది ఒకటే. ఈరోజు నీ పాపాలు క్షమించబడి పరలోకం పోవాలని నువ్వు కోరితే నీ మనసులో ఈ ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములన్నిటినీ క్షమించుము, నన్ను నీ బిడ్డగా మార్చుకును. నేను నమ్ముచున్నాను, నా పాపములంతటి కొరకు నీవు కొట్టబడ్డావు, నీవు గాయపరచబడ్డావు, నీవు మరణించావు. నేను నమ్ముచున్నాను, నా పాపములంతటిని క్షమించుము అని ఒక చిన్న ప్రార్థన చేయి. ఈ ప్రార్థన మీలో ఎవరైనా చేసి ఉంటే, రక్షణ మారు మనసు లేని వారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తారు దైవజనులు. రక్షణ మారు మనసు కొరకైన తీర్మానం. యేసు ప్రభువారు గాయాల వైపు చూడు, సిలువ మరణం వైపు చూడు, ఆ సిలువ మ్రాను వైపు చూడు, నీ కొరకు వేలాడుతున్న యేసు ప్రభువారు వైపు చూడు. గాయాలండి రక్తం కారిపోతుంది నీ కొరకై, నిన్ను పాపం నుండి విడిపించడానికి కొరకై. ఇంకనైనా నీ మనసు కరగట్లేదా? ఇంకనైనా నీ కఠినత్వం పోవట్లేదా? ఇంకనైనా నీ పాపం నుండి విడుదల పొందాలని ఆశ లేదా? ప్రభు నిన్ను దర్శించే సమయం. దేవుని వాక్యం నీ వద్దకు వస్తూ ఉంది. హృదయాన్ని కఠినపరచవద్దు, సిగ్గుపడొద్దు. మనసులో ప్రార్థన చేసుకో. నీకు ఎవరైనా సరే, నీకు తెలుసు నువ్వు పాపంలో ఉన్నావని, నీకు తెలుసు నువ్వు పాపం చేస్తున్నావని, నీ పాపం నుండి విడుదల కలిగించే మార్గం యేసు ప్రభువే. నీ మనసులో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించని ఒక చిన్న ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేయి తలకపోయిన చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు అటు ఇటు మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. సైలెంట్గా మోకరించండి, కళ్ళు మూయండి. ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మీ కుడి చేయి తలకపోయిన చూపించండి. ముగించబోతున్నాం. సహోదరి, ప్రభు నీ తీర్మానం స్థిరపరచను గాక. ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ మారు మనసు కొరకై ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నీ కొరకే. సహోదరి, ప్రభు నీ తీర్మానం స్థిరపరచు. రక్షణ మారు మనసు కొరకు ఇంకెవరైనా ఉన్నారా?
ఈరోజు తీర్మానం చేసుకోండి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలను క్షమించని నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. పాపము దగ్గర నుండి వెళ్ళిపోవద్దు, పాప క్షమార్పణ పొంది వెళుదు కాక. ఇంకెవరైనా ఉన్నారా బ్రదర్ సైడ్? యవనస్తులలో నడి ప్రాయంలో ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు నాకు యేసు ప్రభు కావాలి, నా కొరకు శ్రమ పొందిన యేసు ప్రభు కావాలి, నా పాపాలు క్షమించబడాలి, నేను పరలోకం పోవాలి. ఎవరైనా ఉంటే మీ మనసులో ప్రార్థన చేసి మీ కుడి చేయి తలకపోయిన చూపించండి. ఎవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతున్నాం, మనకు టైం లేదు, ముగించిపోతున్నాం. చివరిగా అడుగుతున్నాం, ఎందుకో నువ్వు ఆలోచిస్తున్నావు, సిగ్గుపడుతున్నావు, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు, చేయి తలకపోయిన ఎత్తి చూపించు. సోదరుడా నీ తీర్మానం స్థిరపరచును కాక. ఇంకెవరైనా ఉన్నారా? యవనస్తులాంటి వారు హృదయం కఠినపరచుకొని పాపం దగ్గర నుండి వెళ్ళిపోవద్దు. ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. చివరిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా ఉన్నారా? మీ కుడి చేయి తలకపోయిన చూపిస్తే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలమైన మనం ఆనందించి సంతోషించే వారంగా ఉన్నామా? మనల్ని పరీక్షించుకుందాం. గోడవల్లి దేవుని సేవకుడు. ప్రేమగలిగిన మా పరలోకమందున తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క అత్యున్నతంగా హెచ్చించబడిన నామం పేరట మీకెన్న వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కార్యాలన్నిటిని బట్టి కూడా మీకెంతో వందనాలు చెల్లించి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మా దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఘనపరిచి వందనములు చెల్లించి పూజిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన దినాలు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇక్కడ ఉంచినటువంటి బేషువాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాస్తులైన వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మా తండ్రి ప్రార్థించి ఈ 3 దినాలు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కుడికిల కొరకు కూడా స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ చివరి కూడిక ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకు కూడా స్తుతిస్తున్నాం. మీ దాస్తును కూడా మీరు అభిషేకించి మీరు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రభా, మా తండ్రి, మీరు ఇచ్చిన అంశాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మేము చేసేదంతా సఫలం కావాలంటే, ఫలించాలంటే, బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే తండ్రి, మేము మా తండ్రి ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో మా గమనానికి తీసుకొచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ప్రత్యేకంగా మీ యందు ఆనందించాలని మీరు జ్ఞాపకం చేసినారు ఈ రాత్రి. అందుకే మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మీ నామమును పూజించి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనందం మీలోనే ఉంది తండ్రి. మీకు వెలపట్టు మేమేమీ ఆనందం అనుభవించలేము తండ్రి. మా నాయన, మా ప్రభువా, మీలో ఉన్న ఆనందం చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం మా తండ్రి, మా దేవ, మీరు మాకు ఈ రాత్రి జ్ఞాపకం చేసినందుకు కూడా స్తోత్రాలు. మా దేవ, ఇంకెవరైతే ఇట్టి అనుభవంలోనికి రాకున్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు, వారు కూడా ఇట్టి ఆనందం అనుభవిస్తూ మీ రాజ్యం కొరకు సిద్ధపరచబట్టుకై సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి తీర్మానం చేసుకున్నారు కొద్దిమంది, వారి తీర్మానాలు కూడా స్థిరపరచండి, సంపూర్ణంగా రక్షించండి, మా ప్రార్థన అంగీకరించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రక్షించబడిన మీ ప్రజలంగా మా తండ్రి, మా నాయన, మీ వాక్యములో సెలవిచ్చినట్లు మా దేవుడవుగా మీ సన్నిధిలో అనగా మీ మందిరములో ఆనందం ఉంది. మా తండ్రి, గొప్ప గొప్ప దైవజనులు ఎలాగో ఆనందించారో మీ ఇంటి ద్వారా మా గమనానికి తీసుకొచ్చారు. అలాంటి అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండగలిగినట్లు కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తండ్రి, మీ వాక్యములో ఉంది ఆనందం నాయనా, మీ వాక్యములో సంతోషం మేము అనుభవిస్తూ మా తండ్రి, మా దేవా, ఆశీర్వాదకరంగా ఫలవంతంగా ఉండినట్లు కృప చూపమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ఆయన, మా ప్రభువా, మేము శ్రమల్లో కూడా మేము సంతోషించి ఆనందిస్తూ అనేక శ్రమలు అనుభవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు
మీ కృపను ప్రసాదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలను దీవించండి, ఈ పరిచయను ఆస్వాదించండి. మీ మహిమ కొరకు మా తండ్రి మీరే వర్ధిల్లచ్చమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో రాగలిగిన పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రాలు, అలాగే మీ దాసులందరిని బట్టి కూడా స్తోత్రాలు. ప్రతి ఒక్కరి సేవను కూడా దీవించండి, మీ దాసులు కూడా కావాల్సిన కృపయండి, మా ప్రార్థన అంగీకరించండి. ప్రత్యేకంగా మా పిడు ప్రేమ కుమార్ అన్నను ఈ 3 దినాలు మీరు అభిషేకించి ఆయా విధాలుగా మీరు బలపరిచినందుకు కూడా స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని మా తండ్రి మీరే ఫలవంతంగా ఉంచి మాయం పొందండి. ఈ సమయంలో మా పిడు విలియమ్సన్ గారు, అక్క గారి బిడ్డల కుటుంబం తండ్రి ఈ ప్రాంతాల్లో మీరు ఉంచి జరిగిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. మా తండ్రి బేర్షెబానేమి నండూరు కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అక్కడ సేవను కూడా దీవించండి. ఇలాగ ఈ ప్రాంతాల్లో మీ మహిమ కొరకు ఉంచమని కూడా ప్రార్థిస్తున్నాం. మీకు అప్పగించుకుంటూ ఈ పరిచయను ఫలవంతంగా ఉంచి మహిమ పొందమని కనపరుచుకుంటూ మా రక్షకుడైన యేసు వారి ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి యేసు ప్రభువారి నామములో అత్యంత ఘనత మహిమ ప్రభులు అర్పిస్తున్నాం. మరి ఎన్నో దినాలు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఈ సంవత్సరం అంటే వాస్తవంగా మేము మందిరం ప్రతిష్ఠ చేసిన సందర్భంలో 3 రోజులు మీటింగ్లు పెట్టుకునేవాళ్ళం. ఆ సమయంలో కాస్త వర్షాలు ఆటంకం ఉండటం కారణాన్ని బట్టి ఏదేమైనా ఈ యొక్క ప్రత్యేకుడు కలిగి ఉండాలని తలంపు కలిగి ఉన్నాం. కనుక కొన్ని దినాలు ప్రార్థన ఫలితాన్ని బట్టి ఆదివారం నుండి మంగళవారాలు ఈ కోటికలు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనస్తులం అంటున్నాం. అట్లానే మరి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడనే ఒక నిదర్శనం ఇప్పుడే మనం చూసాం. గాలి వచ్చింది, గాలిని పుట్టించేది ఆయనే. మరి పక్కనే పెద్దపాలెం, ప్రక్కనే వర్షం పడిన పెద్దపాలెం కూడా చినుకులు పడుతున్నాయి. అయితే అక్కడి నుంచి దారిలో వచ్చిన మన ప్రియులు చెప్తూ వచ్చారు, అంకుల్ ఇట్లా జరిగిందని. నేను ఒకటి మాత్రం నమ్ముతాను, దేవుడు తన పనిని జరిగించుకుంటాడు. ఎందుకంటే నా అనుభవంలో నేను చూస్తూ వచ్చినాను. అది మన గొప్పతనం కాదు. ఇది నీ పని కనుక వర్షం పుట్టించేది నువ్వే, గాలి పుట్టించేది నువ్వే, ఆపేది నువ్వే. నీ పనికి నువ్వు నష్టం చేసుకోబోకని అంటా నేను దేవునితో. ఈ వర్షం కురిస్తే నీ పనే కదా నష్టపోయేది, నీ పనులకు నష్టపోయేది. ఎట్లా ప్రభా ఎట్లా అయితే అనేవాడిని. కాబట్టి దేవుడు ఆ రీతిగా తన పనిని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవునికి ఎంతగానో వందనాలు. వచ్చిన వారిని బట్టి కూడా మరి ఆయా స్థలాల నుంచి వచ్చిన పరిశుద్ధులకు, దేవుని సేవకులు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి పనులు కూడా మాకు సేవాపరమైన విషయాల్లో మరి మాకు సహాయపడుతున్న దేవుని సేవకులందరూ కూడా ప్రభునామలో వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఈ యొక్క పనుల్లో కూడా మాకు ఈ యొక్క పిఎస్ ఎస్టిమేషన్లు కూడా మాకు సహాయపడ్డా దేవుని బిడ్డలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్స్కి 2 చోట్ల భోజనం వడ్డించబడుతుంది. ఈ సౌండ్ బాక్స్ దగ్గర షిఫ్ట్ చేయండి దయచేసి. ఇంకో ఈ బాక్స్ తీసేసి ఇక్కడ కూడా పెట్టండి. 2 కౌంటర్లు బ్రదర్స్కి మీకు మీ పక్కనే వడ్డించబడుతుంది. ఏం పర్లే, ఇంకా కరెంటు అసౌకర్యం కూడా దేవుడు అధిగమించడానికి సహాయం చేశాడు. ప్రతి ప్రతికూలత కూడా దేవుడు తీసివేశాడు. ఈ కన్నులారా చూస్తున్న అద్భుతము, మన విశ్వాసాన్ని కూడా పరీక్ష, దాన్ని దేవుడు కనపరిచాడు. నేను ఒకటే చెప్తాను, మరి ప్రార్థన అనేది ఎంతగానో మనకు ప్రతిఫలము, ప్రయోజనం కలిగేస్తుంది చూసాం. కాబట్టి నేను అడిగాను, వచ్చా వెనక కూర్చోలోని వాళ్ళతో చెప్పాను, బ్రదర్స్ సిస్టర్స్తో ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా చేస్తాడని చెప్పని అడుగుతూ వస్తే కొంతమంది చేశారు. సిస్టర్స్, బ్రదర్స్ ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేసినారు. కాబట్టి ఇప్పుడు వర్షమేం పడదు, సంతృప్తిగా ఆహారం స్వీకరించండి. వాటి సంతోషంగా ఈ జరిగిన పరిచర్య కొరకు వచ్చిన వారిని కూడా విన్న వాక్యాన్ని హృదయలో దాచుకొని భద్రపరుచుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన జయ జీవితం కలిగి ఉండాలని మరి మంచి అంశము దేవుడు తన దాసునికి ఇచ్చినాడు. దాని మీద మరి ఎట్లా మనము సఫలం అవుతాము ఆత్మీయ జీవితంలో, ఏ అనుభవాలతో ఏ విషయాల్లో కూడా సఫలం అవుతాము,
అనే తలంపును దేవుడు మన గమనంలోకి తీసుకొచ్చాడు వాక్యం ద్వారా. కాబట్టి 3 దినాల్లో మందిరంలో విన్నవారేమి, ఈ రాత్రి కూడికలు విన్నవారేమి వాక్యాన్ని చక్కగా మరి హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని, మన దేశంలో పరిస్థితులు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనము ముందున్న ఆత్మీయ జీవితం ఒక సవాల్తో కూడింది. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పోరాటాలను మనం అధిగమించాలంటే, ఆ పోరాటాల్లో మనం విజయవంతంగా ముందుకు సాగాలంటే ఇవన్నీ అనుభవమే అన్న చెప్తూ వచ్చారు. శ్రమలనే విషయాల గురించి చెప్తూ వచ్చినాడు. 24 విషయాలు నేను కూడా. కాబట్టి ఈ యొక్క అనుభవాలు గుండా దేవుని పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దాని కొరకే నిలబడాలా. ఏదైనా సరే మనకు అంతము నిత్యత్వము మన గురి యేసు ప్రభువారని ఆ దృఢమైన నమ్మికతో ముందుకు సాగాలని ఆశపడుతూ కోరుతున్నాం. కానీ చివరి ఆశీర్వాదంతో మరి ఇదంతా ముగిస్తాము. ఈ పరిచర్కు ప్రార్థించండి, ఇది ఫలింపులకు రావాలని. ఈ రాత్రి తీర్మానం చేసుకున్నారు. స్థానికులైతే తప్పనిసరిగా ప్రతి ఆదివారం మందిరానికి రండి. మీలో చాలామంది తీర్మానం చేసుకున్నారు. మీరు దేవుని సంఘంలో చేర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అట్లానే బయట దూర ప్రాంతం దేవుని బిడ్డలు కూడా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో మీ స్థానిక సేవలతో చెప్పండి, అన్న నేను పలానా రోజున ఇక్కడ నేను తీర్మానం చేసుకున్నాను కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నానంటే ఆయన కూడా ప్రార్థన చేస్తాడు, సంఘాన్ని కూడా తెలియజేస్తాడు మీ దేవుని సేవకుడు. కాబట్టి సంఘమంతా మీ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చేప్పుడు మీలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. సంపూర్ణంగా మీరు రక్షణకు రావచ్చు, బాప్తిసం తీసుకొని దేవుని కొరకు సాక్షులుగా మీరు జీవించవచ్చు. కాబట్టి మీరు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో చేతులెత్తి నేను ప్రభువుని అంగీకరిస్తున్నాను మీ తీర్మానాన్ని బట్టి మీ స్థానిక దైవ సేవకునితో చెప్పండి. ఆయన సంఘం అంతా ప్రార్థన చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రత్యేకమైన ఆహ్వానము ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి, ముఖ్యంగా గుంటూరు జిల్లా వాళ్ళకి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, నేను లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, గుంటూరు జిల్లా వాళ్ళకి, ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన మధ్యకు పరిచర్యతో వచ్చిన దేవుని దాసుడు ప్రేమకుమార్ అన్న గారు చెన్నై పట్టణంలో తరమణి అనే ప్రాంతంలో వారు దేవుని సంఘముతో కలిసి సేవ చేస్తున్నారు. అక్కడ తరమణిలో ఉన్న సియోను ఆరాధనా మందిరంలో దేవుని ప్రజలు, దేవుని దాసులు ప్రార్థించిన మీదట ప్రభు చిత్తాన్ని బట్టి పరిశుద్ధ సమాజ కొడుకులు కలిగి ఉంటున్నారు. ఈ పరిశుద్ధ సమాజ కొడుకులు మే మాసం అనగా వచ్చే నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఈ పరిశుద్ధ సమాజ కొడుకు జరుగుతాయి. కాబట్టి వచ్చిన దేవుని సేవకులకు, విశ్వాసులకు చెన్నై పట్టణంలో నెహ్రూ నగర్ ప్రాంతంలో ఉన్న YMCA గ్రౌండ్లో ఈ పరిశుద్ధ సమాజ కొడుకులు జరుగుతాయి. కాబట్టి అందరూ ఏ భేదం లేకుండా, సహవాసంతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఈ పరిశుద్ధ సమాజ కొడుకులకు ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి అందరూ కూడా మరి ఈ పరిశుద్ధ సమాజ కొడుకులు పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయులు పొందాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. ప్రేమకుమార్ అన్న కూడా మనల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా ఈ కొడుకులు ప్రార్థన చేయండి. వచ్చేవారుండి మీ స్థానిక దైవసంతో చెబితే ముందుగానే టికెట్లు రిజర్వ్ చేయబడతాయి. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అని లేదా పినాకిన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్స్ ఉన్నాయి, అని కూర్చొని వెళ్ళే ప్రయాణాలు చేసే రైళ్ళు ఉన్నాయి, వాటిలో మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ముందుగానే రైలు టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మీరు 2 రోజులు ఉండండి, వారం రోజులు ఉండండి, ఎన్ని రోజులు ఉన్నా కానీ మీకు అక్కడ సౌకర్యం ఉంటుంది. మీకు రానుపోను టికెట్లు కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ స్థానిక దైవసంతో ఆశ కలిగిన వారు చెప్పండి. మీద దేవుని సేవకులు ఆ విషయంలో మరి చేయాల్సిన పని అంతా వారు చేస్తారు. కాబట్టి తరమణి ప్రాంతంలో దేవుని ప్రజలు చెన్నైలో జరగబోతున్న పరిశుద్ధ సమాజ కూడికలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ కూడికల కొరకు ప్రార్థన చేయండి. మరి ఎంతో ఖర్చు, భారము, టౌన్ ప్రాంతం కాబట్టి దూర సమీప ప్రాంతం వస్తుంది కూడా ఎన్నో సౌకర్యాలు చూడాలి. అన్నిటికంటే చక్కటి దేవుని వాక్యము, దేవుని దాసులు నేవేల్ గారు, శ్రీలంక దైవ సేవకులు భక్సింగ్ గారితో పనిచేసిన దేవుని జతపని వారు వాక్యం అందిస్తారు. ఇంకా మద్రాసు మొట్టమొదటిగా 1940 ప్రాంతంలో భక్సింగ్ గారు మద్రాసు పట్టణంలో దేవుని సేవ ప్రారంభించాడు ప్రభు చిత్తాన్ని బట్టి. అప్పటి నుంచి కూడా
మరి పరిశుద్ధ సమాజకుడిలో ఆయన మరి జీవించినంత కాలం కూడా అనగా ఆయన పడగలోకి వెళ్ళక ముందు ఆయన జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ లోటు వల్ల పూడ్చడానికే మరి దేవుడు తన దాసుడికి ఇచ్చిన భారాన్ని బట్టి ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా పాలు పొందండి. కాబట్టి ప్రార్థన చేయండి, దైవసేవకులు దేవుడు బలంగా వాడుకునేట్టుగా ప్రార్థన చేయండి. ప్రతి అక్కర ప్రభువే తీర్చినట్టుగా ప్రార్థన చేయండి. దేవుడు తన దాసుడు కూడా అన్ని విషయాల్లో మరి సంఘంలో సహకారులేమి తన దాసునికి చక్కటి ఆలోచన జ్ఞానం అభిషేకం ఇచ్చి ఈ కూడి నిర్వహణకై కూడా అన్ని విషయాలు దేవుడు తనను తన సంఘాన్ని బలపరిచి ముందు నడిచేట్టుగా ప్రార్థన చేయండి. చివరి ఆశీర్వాదం. పరమతండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరువచ్చిన మనకును సర్వలోకంలో సకల ప్రజలందరికీ ఈ రాత్రి రక్షణ తీర్మానం చేసుకున్న వారికి సర్వకాలము సదాకాలము తోడుగుండును గాక. ఆమేన్. అందరూ ఆడావిడి పడబాకండి దయచేసి.